నిజమైనటువంటి ఆనందాలన్నీ లోకంలో ఎప్పుడో వదిలేస్తారు కదా. ఆ లోకపు సుఖాలన్నిటినీ మరి వాటన్నిటికీ కాంపన్సేషన్గా దేవునిలోనే మీరు నిజంగా ఆనందిస్తున్నారా, సంతోషిస్తున్నారా అని అడిగితే ఆ ప్రశ్నకు చాలా సమాధానాలు మనం వెతుక్కుంటున్నాం. ఆ వెతుక్కుంటున్న పరంపరలో మొదటి విషయం గుర్తు చేసుకుంటే, సహవాసంలో వాక్యమైన దేవుడిని, నిజమైనటువంటి ప్రేమను మనం కనుక్కోగలుగుతున్నామా? వాక్యమైన దేవునిలో అంటే బైబిల్లో మాత్రమే. నెంబర్ 2, దైవత్వ లక్షణాలు మనలో ఏమున్నాయో తెలుసుకుని వాటిని యేసుతో పోల్చుకోగలిగి ఆనందించగలుగుతున్నామా? మూడవది, సంబంధాన్ని పెంచుకునేంతగా, దేవునితో మంచి సంబంధాన్ని పెంచుకునేంతగా అత్యధికమైన ఆసక్తిలో ప్రభులో ఆనందించగలుగుతున్నామా? 4, పరిశుద్ధాత్మని ద్వారా అర్థం చేసుకునే పరిపూర్ణతకు ఆరాటపడగలుగుతున్నామా? 5, మాటల్లో నిత్య జీవం కొరకైనటువంటి నిత్య తపన, దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి జీవం ఉంది అని చెప్పాడు కదా, ఆ జీవము మనం పట్టుకుని నిజంగా జీవంలో నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలుగుతున్నామా? 6, బలహీనతలను గెలవడానికి క్రీస్తు యొక్క శక్తిని ప్రతిసారి ఆశ్రయించగలుగుతున్నామా? 7, బోధించు అభిషేకాన్ని అనుభవించడానికి, వివరించడానికి నిజమైనటువంటి సంతోషాన్ని తృప్తి పొందుతున్నామా? 8, అర్థం చేసుకున్న ప్రతి అనుభవం అనుసరించేటువంటి పరిపూర్ణతను దేవుని ఎదుట ఆనందించి అనుసరించగలుగుతున్నామా? 9వ విషయాన్ని ఈరోజు మనం కొంచెం వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. ఇవన్నీ మీరు వింటున్నప్పుడు మనకి తెలిసినట్లుగానే అనిపిస్తున్నా, కొంచెం లోతుగా వింటున్న భక్తికి, పైపైన చేసే భక్తికి మధ్యలో తేడా కనిపిస్తూ ఉంటుంది. పైపైన తేడా భక్తి ఏంటి అని అంటే, ఎవరికన్నా నేను బెటర్గా ఉండేటట్లుగా ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ చూపించాలి అనేటువంటి పరిస్థితి. కానీ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి యేసుతో నాకున్నటువంటి అనుభవం, అనుబంధం, సంబంధం, దేవునిలో నా జీవితం తేరి చూసుకునేటప్పుడు ఆ స్థాయి నాకు లేదు అనేటప్పుడు ఆ విషయాన్ని కొంచెం తీవ్రంగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తీవ్రంగా లేకుండా లోకానుసారమైనటువంటి అందరిలో ఆనందిస్తూ ఉంటే ఒక కాలం వచ్చేటప్పటికి ఆయన తన కొలతతో కొలుస్తాడు, తన తూకంలో కొలుస్తాడు, తన గుండుతో మట్టం వేస్తాడు. అప్పుడు మనం మన భక్తి యొక్క లోకపు పద్ధతుల్లో ఉండేటువంటి మాదిరి స్కేల్స్ ఏమైనా పెట్టి ఇదిగో అతనికన్నా నేను బెటర్ అని చెప్పడానికి సరిపోతామా? అక్కడ మనం ఇబ్బంది పడిపోతాం దేవుని దగ్గర. కాబట్టి ప్రతిసారి దేవుని యొక్క వాక్యంపై ఎలాంటి స్థాయి ఆశను, ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నామనేది ప్రయత్నించాలి. ఈరోజు నేను మరొక ప్రశ్నను తమ్ముడు అడిగినప్పుడు దాని నుంచి నేను తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే, నిత్యత్వం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? నిత్య జీవం ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారు? వెరీ గుడ్. నిత్యత్వం మీద ఆశ ఉంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మనం చాలా గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తామని మనకు తెలుసు. ఆ ప్రదేశంలో ఈతి బాధలు లేవు, కష్టాలు లేవు, బాధలు ఏమి ఉండవని మనకు తెలుసు. అక్కడికి వెళ్ళిపోవాలనేడానికి మార్గం యేసుప్రభు అని కూడా మనకు తెలుసు. నిజంగా భూమి మీద ఆ నిత్యత్వాన్ని, పరలోకంలో ఏదైతే ఆనందాన్ని అనుభవించడానికి యేసుప్రభుని పట్టుకున్నామో అది భూమి మీద అనుభవిస్తున్నామా? దాని యందు మన భూమి మీద నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తున్నామా? దాన్ని ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎందుకంటే క్రైస్తవ్యంలో 2 రకాల స్థాయిలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. కానీ చాలామందికి యేసుప్రభుని నమ్ముకుంటే చాలు, మేము యేసుప్రభుని విశ్వసిస్తే చాలు, క్రిస్మస్ పండుగ చేసుకుంటే చాలు, ఈస్టర్కి చర్చికి వెళ్తే చాలు, గుడ్ ఫ్రైడేకి 7 వాక్యాలు ధ్యానిస్తే చాలు, ఇంకా న్యూ ఇయర్ గ్రీటింగ్ అదేదో వాగ్దానం కార్డు తీస్తే చాలు. కొంతమంది ఇక్కడ ఆగిపోయారు. నిజంగా దేవునిలో, నిత్యత్వంలో ఏ సంతోషమైతే ఉందని యేసుప్రభు వారు మనకు చూపించి చెప్పారో, భూమి మీద కూడా అదే సంతోషం నిత్యత్వంలో ఏదైతే ఉందో అదంతా అనుభవించాలని కూడా కోరుకున్నాడు. అది మన భూమి మీద అనుభవిస్తున్నామో లేదో ఒకసారి పరీక్షించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మూలవాక్యంగా చదువుదాం. జాన్ 3:16. ఇది కంటతా పెట్టిన వాక్యమే అందరికీ, కాకపోతే దీని సరిగా అర్థం కాని వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడో చూడండి. ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. సో ఖచ్చితంగా యేసు ప్రభువుని మనకి పంపటంలో ప్రతి విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సో ఖచ్చితంగా మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనను విశ్వసించిన వాడు, ఆయనను అంగీకరించిన వాడికి నశించుపాడు, వాడికి ఏం దొరుకుద్ది? నిత్య జీవము. ఈ మాట దగ్గరకు వచ్చి ఆగిపోతే, దేవుడు నన్ను ప్రేమించాడు,
నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, అందుకు నా కోసం యేసుప్రభు వచ్చాడని దేవుడు చెప్పాడు, ఆ విషయం నేను ఒప్పుకుంటున్నాను, నేను ఆయన అంగీకరిస్తున్నాను, కాబట్టి నాకు నిత్య జీవం వచ్చేస్తుంది, నేను పరలోకం వెళ్ళిపోతాను, యేసుప్రభు నమ్ముకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతామనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. 14వ అధ్యాయంలో 2వ వచనంలో యేసుప్రభు వారు ఏం చెప్పారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. సో క్లియర్గా చెప్పాడు, నా తండ్రి ఇల్లు వేరే ఉంది, అక్కడ నేను ఖచ్చితంగా మీకు చాలా ఇళ్ళు ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి, ఇళ్ళు కాదు నివాసాలు ఉన్నాయి, దానిలో మీకు ప్లేస్ సిద్ధపరచడానికి వెళ్తున్నాను, ఒకవేళ అక్కడ లేకపోతే నేను మీతో చెప్తాను, మీరు నేను ఒక చోట ఉండాలి అని ఆయన కోరుకుంటున్నట్లుగా మనకి ఈ వచనం ద్వారా అర్థమవుతుంది. నిశ్చయంగా దేవుని ఇంటిలో మనం నివాసం ఉండాలి అని ఎంతమందికి యేసుప్రభు వారు అష్యూరెన్స్ ఇస్తున్నాడు మనతో ఉండాలని? ఎస్ ఆర్ నో? మనందరికీ ఉండాలని ఆయన కూడా ఇల్లు స్థలం సిద్ధపరుస్తానని వెళ్ళాడు కదా. సో మన పెద్దనే కదా, జ్యేష్ఠుడు కదా, మనందరినీ కూడా అక్కడ ఉంచాలనుకుంటాడు. ఎంతమంది మనందరం అక్కడ కలుసుకుందాం అనుకుంటున్నాం ఇక్కడ విడిచిపెట్టి? ఎవరికి లేదా? వెరీ గుడ్, మనందరం అక్కడ కలుసుకుందామని దేవుని వాక్యం చెప్తుంది. మరొకసారి చూడండి ఎంతమంది వెళ్తామో నేను చెప్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 43 నుంచి చదవండి. నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని నరికివేయము, నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. జీవము, నిత్య జీవము. నీ పాదము నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని నరికివేయము, 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. ఓకే. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము, 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. ఇక్కడ దేవుని రాజ్యం ఉందని మనందరికీ తెలుసు కదా, పరలోక రాజ్యం ఉందని తెలుసు కదా. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, జీవము, నిత్య జీవము, ఇన్ని పదాలు ఒకే పెరబల్లో ఆయన వాడుకుంటూ వచ్చాడు. అందరం అక్కడికి వెళ్ళాలని ఇళ్ళున్నాయి, నివాసాలు ఉన్నాయి, ప్లేస్ ఇస్తానన్నాడు. కుమారుని యందు విశ్వసించిన వాడందరూ కూడా నశించపక్క నిత్యజీవంకి వెళ్తానన్నాడు. నిత్యజీవంలోకి వెళ్ళాలంటే నీకు దేవునికి మధ్యలో, యేసుకి నీకు మధ్యలో అభ్యంతరం కలిగించేవి ఏమైనా ఉంటే అవి వదిలేసి రావాలన్నాడు. ఏంటి? నీ కన్ను కానీ, నీ చెయ్యి కానీ, నీ కాలు కానీ, లేక ఇంకేదైనా భాగం కానీ అభ్యంతరం కలిగిస్తే దానిని కట్ చేసుకో, పీకేసుకో, నరికేసుకో అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కలిగి ఉంటే, అంటే అభ్యంతరాలు కలిగి ఉన్నటువంటి జీవితాలు క్రైస్తవుడిగా జీవించి కూడా ఆయన దగ్గరికి వెళ్ళగలమా? మరి నిత్యత్వంలోకి వెళ్ళగలమా? మీకు ఇప్పుడు ఏమర్థమైంది? నిత్య జీవంలో ఉండాలంటే ఏం చేయాలి? అన్ని అభ్యంతరాలను నరుక్కోకుండా, తీసేయకుండా, పీకేయకుండా నరకంలోకి వెళ్తామా? ఆయనకు అభ్యంతరం కలిగించేవన్నింటినీ మనం కూడా అభ్యంతరాలుగా ఉంటూ భావించి వాటినన్నింటినీ తీసేసుకుని ఆయన దగ్గరికి వెళ్దామా? ఆలోచించండి. ఏం కావాలి? ఆయనకు అభ్యంతరం కలిగించేలాగా జీవంలోకి వెళ్ళటానికి. ఇప్పుడు నీ కన్ను నిన్ను అభ్యంతరం పెడితే పీక్కో, 2 కళ్ళు ఉండి నరకంలోకి వెళ్ళడం కంటే ఒక కన్ను నుండి నువ్వు పరలోకం రావడం బెటర్ కదా అన్నాడంటే, ఆయనకు అభ్యంతరం కలిగించే కన్ను మనకి ఏదైతే ఉందో దాని నుంచి ఉంచాలో తీసేయాలా? కాలు అంతే, చెయ్య అంతే. ఇప్పుడు మనందరం పరలోకంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా నాకు తెలిసి అక్కడ అందరూ ఎవరుంటారు? ఒంటి కన్నోడు, ఒక్క మొండి చెయ్యోడు, 2 కాళ్ళు లేనోడు, పాదాలు లేనోడో ఉండుంటాడు. అలాగైనా చెప్తుంది. అంటే నరికేసుకోమంటే ఫిజికల్ కదా. అయితే మరి అలాంటి అభ్యంతరకరమైనటువంటి జీవితాలు ఉండి యేసుప్రభు నమ్ముకుంటే రక్షణ దొరుకుద్దా? నిత్య జీవనంకి వెళ్తామా? అందుకే క్రైస్తవ్యంలో యేసుప్రభు నమ్ముకొని నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే బైబిల్ ఒప్పుకోదు. నీకు కావాల్సినట్టుగా జీవించడానికి వాక్యం అధికారం ఒప్పుకోట్లా. యేసుప్రభులో ఆనందించాలి అని అంటే లోకంలో నువ్వు ఆనందించేటువంటి ఏ విషయాలలో ఆనందాలు ఉన్నాయో, సంతోషాలు ఉన్నాయో వాటిని దేవునికి అభ్యంతర కారణంగా నువ్వు చేయగలిగితానికి చేస్తే వాటి మూలమున నువ్వు నిత్యత్వానికి స్థానం పోగొట్టుకుంటావు. కాబట్టి లోకపు సంతోషాలు కలిగించే, లోకంలో అభ్యంతరకరమైనటువంటి జీవితాలను తృప్తికరంగా అనుభవించే ఏ అవయవం ఉన్నా దాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. విడిచిపెట్టే దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యేసుప్రభు వారు మరణించిన తర్వాత సిలువలో నుంచి దించి సమాధిలో పెట్టబడిన తర్వాత ఆయన 3వ రోజు తిరిగి లేచిన తర్వాత 40 రోజుల పాటు అనేక మందికి తను ప్రత్యక్షపరుచుకున్నాడు, కనపడ్డాడు. మీరు గమనిస్తే
ఆయన శరీరంతో బయటకు కనిపించిన పరిస్థితులు అన్నిటిలో కూడా ఈ 40 రోజుల పాటు ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన బ్రతికి ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు మాట్లాడిన మాటలకి భిన్నంగా ఉంటాయి. మనం యేసుప్రభు చెప్పిన మాటలుగా కావాల్సిన చోట రెఫరెన్స్లు తీసుకుని వెళ్తాం, కానీ ఆయన మరణించి పునరుద్ధానుడైన తర్వాత నేను పరమునకు వెళ్ళిపోబోతున్నానని చెప్పాడు కదా, నేను అక్కడికి వెళ్ళిపోతాను అనడానికి సిద్ధపరిచినటువంటి మాటలు రెగ్యులర్గా మాట్లాడినటువంటి మాటలకు పూర్తిగా 100% విన్నాం. 100% డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ అయినటువంటి విషయాలలో మన మనస్సు గనక పెట్టకపోతే మనము నిత్యత్వంలోకి వెళ్ళి కూడా ప్రభుతో ఆనందించేటువంటి ఆ సంతోషాన్ని పోగొట్టుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు భూమి మీద ఉండినప్పుడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమై ఉన్నప్పుడు ఆయన చేసిన ఆశ్చర్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, విడుదలలు, ప్రసంగాలు, బోధలు అన్నిటిని బట్టి ఆనందించినటువంటి శిష్యగణం కానీ, బృందం కానీ, జనం కానీ, అన్యులు కానీ, పరిచయులు కానీ, వీళ్ళందరూ యేసుప్రభుని వెంబడించిన వాళ్ళందరూ కూడా యేసు అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు ఏవైతే నిత్యత్వానికి కారణమవుతాయని చెప్పాడో ఆ తర్వాత విషయాల్లో వాళ్ళు లేరు. ఆలోచించారా? రక్షణకు, నిత్య జీవానికి వారసత్వం చెప్పేశాడు. ఇదిగో మీరందరూ నన్ను నమ్మి రక్షణ పొందండి అన్నాడు. అక్కడి వరకు రక్షణ సరిపోయింది. వాళ్ళందరూ యేసుప్రభు నమ్మడం ద్వారా, విశ్వసించడం ద్వారా రక్షణ పొందటానికి కావాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారు. బట్ అక్కడితో ఆగలేదు ఆయన. తదుపరి వచ్చి కనిపించినటువంటి ఈ 40 రోజులు ప్రజలకెళ్ళి తాను ప్రత్యక్షపరచుకోవాలా, ప్రత్యేకంగా జనంలోకెళ్ళి గల్లీ తీరాల ఉపదేశాలు, సందేశాలు ఇవ్వాలా. ఆయన ప్రత్యేకించి ఎవరెవరిని దేవుని రాజ్యంలో ఖాళీగా ఉండాలని కోరుకుంటున్నాడో వాళ్లతో ఆ సందేశాలు ఇవ్వటం ప్రారంభించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సందేశాలను ఒకసారి పరీక్షించి, ఇదేంటి యేసు ప్రభు వారు ఇలా కూడా చెప్పాడా అని ఒక కోణంలో మీరు చూస్తే, మీరు ఆయన దగ్గరికి రావడానికి ఉండే ఆటంకాలను అక్కడ మాట్లాడతాడు. నిత్య జీవానికి కావాల్సినటువంటి ఆటంకాలు మనలో నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. ఈయన పరీక్షించినటువంటి తన ప్రజలతో కనిపించిన విషయాలన్నిటిని బట్టి ఓవరాల్గా గనక ఫిల్టర్ చేస్తే, ఒక లోకపు సంతోషాలు, ఆనందాలు వదిలేసి నిత్యత్వంలో ఉండే ఆనందాలు, సంతోషం, భూమి మీద ఆనందించగలగటం, దేవునికి సంతోషంగా కలిగించే జీవితం జీవించడానికి సింప్లెస్ట్ వే చెప్పేస్తాను. ఆ సింపుల్గా మీరు బతికేయండి, భూమి మీద కూడా యేసు ప్రభుతో శుభ్రంగా ఆనందించేది. కానీ అవయవాలు పీకొక్కర్లే, కళ్ళు చేతులు నరికేసుకుని, కాళ్ళు ఏమి నరికేసుకుని గుడ్డోళ్ళు కుంటోళ్ళు అవ్వక్కర్లే. ఎంత హ్యాపీగా భూమి మీద జీవించవచ్చో బైబిల్ మనకు ఆ విషయం ఇస్తుంది. 139 కీర్తన 23-24 వచనాలు చూడండి. కీర్తన 139 23-24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. నిత్య జీవములోనికి నన్ను తీసుకుని వెళ్ళాలంటే నిత్యము, నిత్య మార్గము అనే పదాన్ని మనం ఇంకోలాగా రాద్దాం. నిత్యము నీ మార్గములో నన్ను నడిపించుము. నిత్యము నీ మార్గములోనే నన్ను నడిపించు. నీకిష్టమైన మార్గములోనే, నీ చిత్తమైన మార్గములోనే, నిత్యమైన జీవమునకు పో మార్గంలోనే నన్ను నడిపించు. అది చేయాలంటే మనం ప్రతిసారి ఏం చేయాలంట? దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోను, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూసుకోమని చెప్పి దేవునిని నడిపింపు అడగాలి. ఇది ఎప్పుడెప్పుడు అడగాలి? ఆదివారం ఉదయంనా, లేకపోతే శుక్రవారం ఉపవాసం ఉండి అప్పుడా? ఎప్పుడు చేయాలి? అంటే ఏ రోజు చేయాలి? ప్రతిరోజు చేయాలి. సో ఎవ్రీడే నీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ శరీరానికి నీ ఆత్మ ఇష్టంగా వెళ్ళిపోద్దా, వ్యతిరేకంగా ఉంటుందా? శరీరము బలహీనం, ఆత్మ సిద్ధం. ఆత్మేమో దేవుని సంగతులు చూడాలని ప్రయత్నం చేస్తుంది, శరీరమేమో భూ సంగతులు చూడాలనిపిస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి ఫైట్ ఉంది చూసారా? ఆ విషయంలో నీకు ఆయాసకరమైనది ఎవరికి? దేవునికి ఆయాసకరమైనది, దేవునికి అంగీకారంగా ఉండగలిగేటట్లు నిత్యము నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉందేమో నా లోపల చెక్ చేయని చెప్పి ఎవ్రీడే గనక, ప్రతిరోజు ప్రారంభం నుంచి గనక నీ మనస్సు తెరిచి, నీ హృదయం తెరిచి, నీ ఆత్మలో దేవుని ఎదుట కల్మషం లేకుండా యథార్థంగా దేవుని సన్నిధిలో అడగడం ప్రారంభిస్తే, ప్రతిదినము నిన్ను నువ్వు పరీక్షించుకోవడం ప్రారంభిస్తే, భూమి మీద నిత్య జీవము అనుభవించేటువంటి మార్గంలో దేవునితో పాటు నువ్వు నడవడం ఈజీ. వినేసి వెళ్ళిపోతే కుదరదు, వెంబడించాల్సిందే. మొట్టమొదటిది పరీక్షించుకొనుట. ఎట్లా పరీక్షించుకోవాలి? ప్రతిరోజు మనం ఏం చేయాలంట? నీకు ఆయాసకరమైనది ఏమైనా మార్గం నాలో ఉందేమో తీసేయని చెప్పడం అడగాలి. ప్రతిరోజు పరీక్షించుకుంటే శరీరానికి ఆత్మ విరోధం కాబట్టి ఎక్కడెక్కడ విరోధంగా పోరాడుతుందో ఆ ప్రదేశాన్ని నువ్వు గుర్తించమని దేవుని సహాయం అడగాలి.
ఐడెంటిఫై ద థింగ్స్. మీరు ఎప్పుడైనా మైలేజ్ అనే పదం విన్నారా? మైలేజ్, బళ్ళుకి మైలేజ్ గురించి మాట్లాడతాం కదా, లీటర్ పెట్రోల్ వేస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది మైలేజ్. ఆ మైలేజ్ కాకుండా మీకు ఇంకో మైలేజ్ చెప్తాను. మీలో ప్రతివారు ఎక్కడైనా కూడా నా పేరు రావాలి అనే కాంక్ష మీకు వస్తే దాన్ని కూడా మైలేజ్ అంటారు. వీడికి మైలేజ్ కావాలనుకుంటా అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఏదో విషయం జరుగుతుంది అక్కడ, సడన్గా అక్కడ నువ్వు వచ్చావు. నువ్వు వచ్చినప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు, ఇది నీకు తెలుసా, ఇది మీకు తెలుసా అంటే అది చెప్పింది నేనే అన్నావు అనుకో, అప్పుడు మైలేజ్ ఏమొస్తుంది నీకు? అవునా, మీ తాలూకానా, మీరు అవునంట. ఈలోపు వార్త అందరికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి చెప్పిన ఆయన వచ్చాడంట, ఆయనే వచ్చాడంట, అందరూ నీ వైపు చూస్తూ ఉంటే ఇదేం పెద్ద విషయమేం కాదు, ఇలాంటి నా దగ్గర చాలా ఉన్నాయి అన్నావు అనుకో, అప్పుడు నీ మైలేజ్ ఇంకా పెరుగుద్దా లేదా? అక్కడ నీ ప్రాణం ఏం కోరుకుంటుంది? నీ శరీరం ఏం కోరుకుంటుంది? అలాంటివి గుర్తించమని అడగండి. ప్రతిరోజు ఏదైనా పరిస్థితుల్లో నీ వ్యక్తిగత జీవితంలో నీ ఐడెంటిటీ, నీ బ్రతుకు పోరాటానికి శరీరానికి వ్యతిరేకంగా ఆత్మ చెప్తున్న దానికి నీ శరీరం ఒప్పుకోకుండా ఎక్కడెక్కడ పోరాడుతుందో దాన్ని ముందు ఐడెంటిఫై చేయండి. దేవునికి ఆయాసకరమైన మార్గం ఫస్ట్ మీకు చెప్తాడు అక్కడ. ఏ పరిస్థితుల్లోనైనా మనం చెప్పింది, మన మాట పై మాటగా, మన కార్యం మొదటిగా, మన పని, మన పద్ధతి, మన విధానం, మన నా 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 ఇది కొంచెం గొప్పగా ఉండాలనుకుంటామా? వదిలేసినా పర్లేదు అనిపిస్తుందా? మామూలుగా ఇప్పుడు ఎవరో వెళ్ళారు, నువ్వు ఉద్యోగం ఇచ్చావు, లేదా నువ్వు చెప్పావు, లేదా నువ్వు తీసుకెళ్ళావు, లేకపోతే నువ్వు చేర్చావు, లేకపోతే ఇదైంది. ఆ ప్రదేశంలో అక్కడికి వెళ్ళి వీరే చేర్చారు, వీరే చెప్పారు, వీరే చేశారు, వీరే ఇచ్చారంటే అప్పుడు నీ మైలేజ్ ఎలా ఉంటుంది? నిన్ను వదిలేసి ఇంకెవరికో చెప్తే అప్పుడు నీ మైలేజ్ ఎలా ఉంటుంది? నీ ఐడెంటిటీ ఏంటి? ఆయాసకరమైన మార్గం ఏంటి దేవునికి నీకు మధ్యలో? ఆ చిన్న విషయంలో నీ హృదయంలో ఏమైనా ఆ గుర్తింపు వస్తుందా? ఐడెంటిటీ వస్తుందా నీకు? నీ పేరు, నీ గురించి, నీ శరీరానికి, ఆత్మకు ఎప్పుడైనా ఆ ఫైట్ని మీరు గుర్తించగలిగారా? అది దేవునికి ఆయాసకరమైన మార్గం. నీ రూపమంతా అయింది, నీ పోలికంతా అయింది, నీ స్వరూపమంతా అయింది, నీ స్వభావం అంతా అయింది, ఆయన ఆత్మ నీలో ఉంది. కానీ బుద్ధి జ్ఞాన బాహుళ్యాలు భూమి మీదవి, ఈ లోక సంబంధమైన శరీరాన్ని పరిణితిగా చేర్చుకున్నది నువ్వు, తయారు చేసుకున్నది నువ్వు. తెలుసుకోవాల్సిన రక్షణ ఆత్మ ద్వారా నీ ముందుకు వచ్చింది. క్రీస్తు నీ పక్కన నిలబడ్డాడు. యేసు చెప్తున్నాడు, వాక్యంలో ఉంది, ఆత్మ చెప్తున్నాడు, నీ హృదయంలో ఉంది. కానీ నీ శరీరం ఎందుకు ఇక్కడ మధ్యలో కుమిలిపోతుంది? మధ్యలో ఒప్పుకోవట్లేదేంటి? అంగీకరించట్లేదేంటి? ఎప్పుడైతే ఆ విషయంలో ఆ ప్రాబ్లం వస్తుందో, ఆ ఐడెంటిటీ క్రైసిస్ని కష్టపడుతుందో, బ్రతకడానికి పోరాడుతుందో, అది గుర్తించటం దేవునికి ఆయాసకరమైన మార్గాలను గుర్తించి, ప్రభువా నీ ఆలోచన, నా ఆలోచనకు నీ ఆలోచన మధ్యలో ఏది తేడా ఉందో ఆ విషయంలో నువ్వు నాకు సహాయం చేయని అడుగుతున్నాడు భక్తుడు. రోజు ఉదయం నుంచి ప్రారంభిస్తే ప్రతి నిమిషంలో మీ శరీరం మిమ్మల్ని ఎంతగా బ్రతికించుకో, ప్రాణం దక్కించుకో, గెలుచుకో అని చెప్పుద్దో మీరు ఎప్పుడైనా గుర్తించారా? రొటీన్కి వెళ్ళిపోతున్నారా? అర్థం అవట్లేదు నా భాష, ఏదో హిందీలో మాట్లాడుతున్నట్టుంది. మీ శరీరం మిమ్మల్ని దక్కించుకోమంటుందా? రక్షించుకో, ప్రాణం చూడు చూడు నిన్ను ఎలా వదిలేస్తున్నారు చూడు అంటుందా? లోపలేమన్నా కుణుములుతుందా? ఇబ్బంది పడుతుందా? ఇక్కడ మీరు ఏం చేయదు, మీరు గెలవాలా ఓటమా తర్వాత విషయం అండి. ఫస్ట్ థింగ్ మీరు గుర్తించడం దగ్గర ఈ వాక్యం 39లో వచ్చిన 139 క్రితం నెరవేరింది. ఏమని? నీకు ఆయాసకరమైన దేవా, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో చూడుము. ఇప్పుడు దేవుడు చూడడం ప్రారంభిస్తే మన భూతత్వంలో చూస్తాడా, ఆయన మైక్రోస్కోప్లో చూస్తాడా? మనమేం చూసి చూడనట్టుంటాం, ఆయన చూసి ఎలా చూస్తాడు? మిస్టర్ పర్ఫెక్ట్ కదా దేవుడు. ఇంకా మరి ఆయన ఆ రిఫైన్డ్ లుక్లో నుంచి చూస్తే మనం ఎలా ఉంటాం ఒకసారి ఆలోచించండి. పొద్దున్న లేచిన వెంటనే బ్రష్ చేసుకునేటప్పుడు నీ రొటీన్గా కళ్ళు తెరిచేలా చూసిన వెంటనే నీకు అర్థం కనపడాలి. అక్కడ అర్థమే తీశారు. ఇప్పుడు నువ్వు ఎవరిని చూసుకుంటావు? నేను నువ్వు చూసుకోవాలి, కనపడదు. మొత్తానికి కళ్ళు నిలుపుకొని మళ్ళీ చూసావు, అర్థం కనపడలేదు. బ్రష్ చేసావు, తర్వాత మాట్లాడదామని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఉదయం నుంచి నీ మనసు పోరాడుతూ ఉంటుంది, నువ్వు ఎలా ఉన్నావు చూసుకోని. ఎక్కడో చోట అద్దం దగ్గరికి వెళ్తావు, డైనింగ్ హాల్లోనో లేకపోతే బయట ఎక్కడో మిర్రర్ దగ్గర నుంచి ఉంటావు. అద్దం దగ్గర నిలబడి నువ్వు తలదూకుని ఆ ముఖానికి కావాల్సిన మేకప్ ప్యాకప్ వేసుకుని ఇప్పుడు నీ శరీరానికి నువ్వు ఒక మాట చెప్తావు. ఏమని చెప్తావు చెప్పు?
ఇక్కడ నీ శరీరం నీతో చెప్తుంది నిన్నట్లాగే ఉన్నావని. నీకు మర్చిపోయి నువ్వేమంటున్నావు, నిన్నటికన్నా ఈరోజు ఫ్రెష్గా ఉన్నానని. ఫ్రెష్ ఏం లేదు, వయసు ఒకరోజు ఎక్కువైంది. బాధపడాల్సిన విషయం అది. ఒక ఏజ్, వన్ డే యూ లాస్ట్. అయినా నీ ప్రాణం నీకేం చెప్పుద్దంటే, చాలా తెల్లగా వచ్చావు, జుట్టు నల్లగానే ఉంది, రంగు వేసుకోక్కర్లేదు, బాగానే ఉన్నావు, ముడతలేం లేవు, ఫెయిర్గానే అనిపిస్తుంది. అయినా వింటర్ రావడం వల్ల కొంచెం ఇలా అయ్యాను, కానీ లేకపోతే నీ ప్రాణం నీతో ఏం మాట్లాడుతుంది? నీ శరీరాన్ని నువ్వు ఎంత 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 ప్రయత్నం చేస్తే ఒకరోజు నువ్వు పోతావు అని ఎప్పుడైనా చెప్పావు దానికి? పోయిన రోజు నువ్వు బయటపడేస్తావు అని ఎప్పుడైనా చెప్పావా? నువ్వు ఒక గంట కూడా నేను లోపల ఉంచరు, జాగ్రత్త అని అర్థం చూసి ఎప్పుడైనా మాట్లాడుకున్నావా? ఏమండి, విగ్గుకి ₹1,00,000 పెడతారు, ఆ విగ్గు నీకున్న ఉపయోగం ఉన్నది, లోపల తీసి బయటపడతారు. పోయినవాడితో పాటు మనకెందుకని. అంటే ఏంటి, నీ ప్రాణం దక్కించుకునేటువంటి స్వభావం నీ శరీరంతో ఎందుకంత పోరాడుతుంది? మొదటిది గుర్తించండి. రెండవది, ఆత్మను గెలిపించటానికి శరీరం ఎంతగా చంపాల్సిన పరిస్థితి వస్తుందో పోరాడడానికి ప్రయత్నించండి. ఇవి మనం ప్రతిదినం పరీక్షించుకోవాల్సిన విషయాలు. ఏంటంటే, ఫస్ట్ది గుర్తించాలి, రెండవది ఫైట్ చేయాలి, చాలా యుద్ధం చేయాలి దాన్ని. ఎలాగా? ఆత్మను గెలిపించాలి, శరీరాన్ని ఏం చేయాలి? తోసేయాలి, శరీరాన్ని తీసేయాలి. శరీరాన్ని తీసేయటానికి, దాన్ని తగ్గించటానికి, ఒకటి ఆత్మను గెలిపించుట, రెండు ప్రాణాన్ని గెలిపించకుండుట. ఈ రెండు జాగ్రత్తగా చూడండి. మీకు వచ్చిన లాజిక్ చెప్తాను, మీకు అర్థమవుద్ది. ఒక వీడియో ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ఫాస్ట్, నువ్వు ఉపవాసం గనక, అంటే తినకుండా గనక, తినవలసిన టైంలో ఉండకపోతే, నీ బాడీలో ఉండేటువంటి మెటబాలిజమ్స్ని డెవలప్ చేసే సెల్స్ నీ బాడీని తినేస్తాయి, నీ శరీరాన్ని తినేస్తాయి. ఆకలిగా ఉండినప్పుడు మాత్రమే అవి ఆ బాడీలో ఉండేటువంటి ఆ సెల్స్ని తినటం వల్ల నీ బాడీలో సన్నం తిన్గా ఏర్పడతాం. కొవ్వు తినేస్తూ ఉంటాయి, అవి కరిగించేసుకుంటూ ఉంటాయి. అవి తగ్గించకపోతే నేను సన్నబడను. అందుకే కదా ఫాస్టింగ్ ఉంటే ఏమవుతారు? ఎండిపోయినట్టు అయిపోతాం. తగ్గించుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు నీ శరీరాన్ని దానికదే తినేస్తుంది కాబట్టి నీ శరీరం ఆటోమేటిక్గా ఏమైపోద్ది? స్లిమ్, తిన్ను, నీకు కావాల్సిన షేప్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు ఆత్మకు శరీరానికి మధ్యలో, నా శరీరానికి ఉన్నటువంటి పూర్తిగా లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉండాలి అనుకునే వాళ్ళు నిజంగా కఠోరంగా కష్టపడాలా? ఇష్టంగా చేస్తారా లేదా? అది బాడీ తగ్గించుకోవడానికి. మనందరం ఐస్ క్రీమ్లు తింటుంటే వాళ్ళు ఏమీ తినకుండా మనసుని ఎలా ఉంచుతారు? నిగ్రహంగా ఉంచుతారు. అక్కడ ఆత్మను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారా, బాడీనా? బాడీ. ఫుడ్ బిర్యానీ తింటున్నాం అనుకోండి, ఆడు సలాడ్ తింటాడు. ఎందుకు? ఆడు దేన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అక్కడ ఆత్మను రక్షించుకోవడానికి తగ్గించుకుంటున్నాడా? పోనే కాదు. మనందరం మంచి డ్రింకులు తాగుతున్నాం అనుకోండి, అక్కడ మిల్క్ షేకులు, కోలాలు అన్నీ ఉన్నాయి అనుకోండి, ఆడక్కడికి వెళ్ళి వాటర్ తాగుతాడు. ఎందుకురా అంటే తను ఉపేక్షించుకుంటున్నాడా? శరీరాన్ని ఇష్టంగా నలగొట్టుకుంటున్నాడా? ఇక్కడ శరీరాన్ని ఇష్టంగా నలగొట్టుకుని తనకు కావలసినటువంటి ప్రయోజనం పొందడం కాదు దేవుడు కోరుకునేది. ఆత్మను జీవింప చేయటానికి, నీ శరీరాన్ని కోల్పోవటానికి ఇష్టపూర్వకంగా లాస్ అవ్వడం. చేయగలమా? ఆ ఫైట్ ఎలా ఉంటుంది? ఆ ఎదుర్కోవడం ఎలా ఉంటుంది? అసలు దాని పరిస్థితుల దగ్గరికి వచ్చినోడికి మనసు ఎంత అల్లల్లాడిపోద్ది, ఎంత యుద్ధం చేసేస్తుంది నీ మీద, ఎంతో పోరాడుతుంది. దావీదు తన జీవితంలో చేసినటువంటి ఒకే ఒక పెద్ద బలహీనత, తన జీవితంలో ఇంకెప్పుడు ఏది చేయకుండా ఉండగలిగేటట్లు దేవుని దగ్గరికి వచ్చి నిలబడేలా చేయగలిగింది. ఒకవేళ తప్పు చేసినా కూడా నాతాను వచ్చి వ్యర్థించినప్పుడు తను ఒకటే చెప్తున్నాడు, నాకు మనుషుల దగ్గరికి వెళ్ళి శిక్ష పొందడం కంటే నీ శిక్ష నాకు బెటరో, నువ్వేం చేస్తావు చేసుకో, నీకు అప్పగించుకుంటాను నేను అని చెప్తాడు. అంటే దేవుని యొక్క నిర్ణయము వచ్చే ఆ ఆత్మను రక్షించుకునేటువంటి శిక్షకు నాకు ఆయాసకరమైనటువంటి మార్గం నీకు ఇష్టం లేనప్పుడు తీసే, వదిలే అన్నాడు. ఇక్కడ అది ఆ రెండింటిలో కొంతమందికి నిరుత్సాహపు పరిస్థితి, ఆత్మను జీవింప చేసుకోవడానికి బదులు శరీరాన్ని చంపలేని పరిస్థితి. ఇప్పుడు రెండో సెనేరియా చెప్తాను. మొదటి సెనేరియా లావుగా ఉన్నోళ్ళు చేసుకునేటువంటి పని. రెండో వాళ్ళు చెప్తాను, నానా గడ్డింగ్ గీసాను గెద్దాంలే, ఏం నీకేమైనా అందంగా తయారాలు ఉందా చూసుకో నువ్వే. ఆ మనిషికి పలానా దగ్గరికి వెళ్ళి బట్టలు వేసుకో, ఇవి ఉన్నాయి కదా, బాగుంటావురా, ఎప్పుడు బాగాలేనా? అలా కాదు, అది చేయాలి, అది ఇప్పుడు అవసరమా, దానికి ఎందుకంత ఖర్చు, ఏమైనా కోరుకుంటారా వీళ్ళు?
దీన్ని ఏమంటారు? నిర్లిప్తత. ఆత్మను రక్షించుకోవడానికి పోగొట్టుకుంటున్నాడా వీడు, లేకపోతే మామూలుగానే వదిలేసుకున్నాడా శరీరాన్ని? అలా కుదరదు. ఆత్మను రక్షించడానికి నిర్లిప్తత రావాలి. అర్థమవుతుందా? ఇది కొంచెం లోపల ఎలా ఉంది ఫైటింగ్? ఇది సింపుల్గా ఎలా ఉందంటే, నువ్వు పిల్లలు మీరు బాధపడకండి, చక్కగా తయారు చేసుకుని జుట్టు బాగా పెంచి గడ్డం బాగా పెంచి మంగళ షాప్లోకి వెళ్ళి కూర్చుని వెనకాతలో అద్దంలో చూస్తూ, సార్ ఏం చేయాలి సార్ అని అంటే, ఇదిగో అలా చెయ్యి అన్నాడు. వెనకాతలో ఒక అతను నుంచున్నాడు, అతను చూపించి, అతనిలాగా నాకు కటింగ్ చెయ్యి అన్నాడు. అతనంటే అద్దం, ఎవరు ఫోటోలు ఉంటాయి కదా ఇల్లు హీరోలు గడ్డాలు, మీరు మంగళ షాప్లోకి వెళ్ళి ఉంటారు, మీరు వెళ్తారు కదా, ఆ బొమ్మలు చూపించి అలా చేయన్నాడు. సరిగ్గా ఎవరిలాగా సార్ అనేటాడికి వెనక ఎవడో వచ్చి నిల్చున్నాడు బట్టపరుడు. టీకే సార్, మీరేం పర్లేదు, మీరు పడుకోండి, నేను చేస్తానన్నాడు. వీడు కళ్ళు మూసుకున్నాడు. ఈడు చూపించిందేమో అక్కడ బొమ్మని, ఈయన చూసేటప్పటికేమో అక్కడ ఉన్నాడు బట్టపరుడు. అతను చూశాడు, వెంటనే నేను పడుకోమని చెప్పి మొత్తం గీసి పడిసాడు. షేప్ మారిపోతా లేదు ఒకసారి, నువ్వేంటో నువ్వు మారిపోతావు కదా. ఆ రకంగా గీకిసాడు, చెక్కులు ఊడిపోయి మొత్తం పెచ్చులు ఊడిపోయినట్టు అయిపోయి, సార్ చూసుకోండి సార్ చేశానన్నాడు. లేచేటప్పటికి ఇప్పుడు శరీరం ఎలా ఏం చెప్పుద్ది ఆయనకి? ఉపేక్షించుకోబయ్యా అన్నావునికి అప్పుడు ఎలా ఉంటుంది? శరీరాన్ని చంపి అన్నావునికి ఎలా ఉంటుంది? మనలో మనకి ఇన్ని సంవత్సరాలు ఏమంటే మళ్ళీ పెరుగుద్దా పెరగదా? కానీ ఈలోపు నీ మనస్సు ఏం చెప్పుద్ది? పోన్లే పాపము అని వాడి మీద జాలిపడద్దా? నీకు ఎన్ని రోజులు ఉంటుంది ఆ కోపం చెప్పండి? మళ్ళీ వచ్చేటప్పుడు కాదు, చచ్చిపోయేంతవరకు ఉంటుంది. ఆడప్పుడు నీకు ఇప్పుడు కావాల్సిన షేప్ వచ్చినా కూడా నీకు అదే ఉంటుంది. ఈ షాప్కి ఆవిడ వెళ్ళకండి, వీడి దగ్గరికి వెళ్ళకండి, ఆడు ఎలాంటోడు తెలుసా? అసలు ఏంటి నీ బాధ? ఆత్మ శరీరము నిర్లిప్తతకు మధ్యలో ఒక వ్యక్తి తనను తాను తెలియకుండా పోరాడుతున్న స్థితిని గుర్తించటం నీకు దేవునికి మధ్యలో ఆయాసకరమైన మార్గం. అలాంటి పోరాటం ఎంత ఎక్కువగా ఉంటుందో ఒకసారి చూడండి. సిచ్యువేషన్ సమాధానంగా వెళ్ళిపోతుంది, అలరేం లేదు, గొడవేం లేదు, ఇంట్లో అంతా వెళ్ళిపోతుంది. కానీ ఏదో జరిగింది, అది నీకు తెలిసింది, అది అడిగేయాలా అడగకుండా ఉండాలా? స్త్రీలు చెప్పండి. ఇప్పుడు సమాధానంగా వెళ్ళిపోతుంది, ఇప్పుడు అడిగితే నీకేం పెద్ద లాభం ఏం లేదు, కానీ అడగకపోతే నీ ప్రాణం ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ లోపల పోరాటం ఏంటి? అడిగి 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 అని వచ్చి చెప్పి వచ్చేస్తుంది, అడిగి. ఎందుకు ఆ ఫైట్ ఏంటి? అయిపోయింది కదా, అవసరమే లేదు కదా, దాన్ని అణుచుకోవచ్చు కదా. పోనీ అణుచుకున్నా నెక్స్ట్ ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుద్దా, టైం ఎప్పుడు దొరుకుద్దా, సందర్భం ఎప్పుడు. ఇక్కడ ఎంత దారుణంగా నీ శరీరంలో దేవునికి ఆయాసకరమైనది పెంచుతావో తెలుసా? అలా నిన్ను అడగడం మొదలెడితే ప్రభు ఎన్నిసార్లు అడగలరా? అడగండి మీ పక్క వాళ్ళని. ఇప్పుడు తెలిసిందా నీకు దేవుడు ఎంత నీ ఆయాసాన్ని భరిస్తాడో? ఎన్నిసార్లు నిన్ను కూర్చోబెట్టి అర్ధరాత్రులు నీ మీటింగ్ ఎట్టాలా, తెల్లవార్లు నీతో ముచ్చడిస్తూ నువ్వు ఎందుకు అలాగన్నావు, ఎందుకు అలాగన్నావు, ఎందుకు అలాగన్నావు, ఎందుకు అలాగన్నావు అన్నావు. అది అడిగితే తప్ప నీకు మనశ్శాంతి రాదే. కానీ అక్కడ ఆత్మను రక్షించుకోవడానికి, దక్కించుకోవటానికి దేవుని పక్షంగా నిన్ను నువ్వు కోల్పోయి ఆ ఎదుర్కొనే సిచ్యువేషన్స్లో దేవుని సహాయం మీద నువ్వు నిలబడడం చాలా ఎదురు చూసేటువంటి దేవుని యొక్క మొదట విషయం గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ప్రతి దినం మనల్ని పరీక్షించుకోవాలి. పరీక్షించాలంటే మొదటిది గుర్తించాలి, రెండవది పోరాడాలి, మూడోది ఎదిరించడం ఎలా ఉంటుందో చెప్తా. శరీరాన్ని గెలుచుకోవాలనేటువంటి ఆరాటంలో మనకి తెలియకుండానే మనలోంచి వేషధారణ వస్తుంది, హిపోక్రసీ బయలుదేరద్ది. అంటే అందరిలాగా నేనైతే లేను, నేనైతే కాదు, నేనైతే చెయ్యను, నేనైతే చేయలేదు, ఇదైతే కాదు. ఎక్కడైనా సరే దాన్ని ఎదిరించడానికి, శరీరాన్ని గెలుచుకోవటానికి ఆ ఆరాటంలో వచ్చేటువంటి ఆ వేషధారణ ఎంత ఎక్కువగా దేవుని ఎదురు చేస్తామో అక్కడ యథార్థత ఓడిపోద్ది. వేషధారణ ఎదిరించేటప్పుడు ఆ తెలియని ఆ హిపోక్రసీ బయటకు వస్తూ ఉంటుంది. ఒకసారి చూసుకోండి, మీరు ఎప్పుడైనా ఎదిరిస్తుండేటప్పుడు మీ తప్పుని మీ మీదకి ఎవరికైనా నిందారోపణ చేస్తే ఊరుకుంటుందా శరీరం? మాట్లాడరా? ఒప్పుకుంటుందా? కాదు అన్నట్లు ఎలా ఉంటారు? పిల్లల్ని చూడండి, టీచర్ గారు రే ఎవర్రా అన్నాం అనుకోండి, ఎవ్వరు చాలెత్తరు, చెప్పరు. నేను కాదు టీచర్, ఒకేసారి కర్ర పట్టుకొచ్చి లైన్లో నుంచోమన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళలో కొంతమందికి భయం వేసాడు, చెప్పినా నువ్వే
చెప్పిన ఒకడు ఉంటాడు ఎవడో వీళ్ళు చెప్పాలనుకునే ప్రయత్నం, కానీ ఆ టైంలో నిజంగా ఆ తొంటరోడే ఉంటే, ఆ అలరోడే ఉంటే, ఆడే దొరికిపోతే ఆడు దేవుని సన్నిధిలో నిలబడినట్లుగా టీచర్ గారి సన్నిధిలో నిలబడి ఆడు ముఖం ఎలా పెడతాడు చెప్పండి? ఎంత ఇన్నోసెంట్ ఆడు, ఈ ప్రపంచంలో ఆడా అన్నట్టు పెడతాడు. దాన్ని ఏమంటారు? కమల్ హాసన్. అప్పుడు పిలిచేది అదే కదా. ఎందుకు? అసలు ఆ మనిషి యొక్క ముఖంలో ఎంత హావభావాలు పలికిస్తారంటే మనం కూడా ఆ అమాయకంగా నాకా, నేనా, నాతోనా, మీరా, అసలు ఎందుకంటే అలాంటి బలహీనత మనలోకి వస్తుంది. నీలో ఒక నటుడు ఉన్నాడు, వాడు నిద్రలగిస్తాడు, వాడు పరిశుద్ధుడవుతాడు, కాసేపు వేషాన్ని మారుస్తాడు. ఆ వేషధారి కొన్నిసార్లు డైలాగులు కూడా చెప్తాడు. పిల్లల్ని అడగండి, అసలు నేనని ఎలా అనుకున్నావు మమ్మీ? సీసీ కెమెరా కనబడుతుంది అక్కడ, ఫుటేజ్ ఎదురుగా ఉంటుంది. అసలు నేను కాదు మమ్మీ, ఆ షర్ట్ నేను వేసుకోలేదు, నేను చూడు మమ్మీ. ఎందుకు ఆ బాధ అంతా? ఎందుక నటన? చూచుచున్న దేవుడని తెలుసు, శరీరం స్పందిస్తుందని తెలుసు, ప్రాణం పోరాడుతుందని తెలుసు, దక్కించుకోవడానికి దేవునికి ఆయాస్కరమైన మార్గం నీలో ఉందని తెలుసు. దాని నుంచి విడుదల పొందడానికి నువ్వు పడే నిత్య యాతన ఎంత దుఃఖకరంగా మారిపోద్దంటే, ఆయా సందర్భాలలో ఎదిరించటానికి నీ శరీరము ఏమైనా చేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఏమైనా చేయటానికి. పేతురు కూడా ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటి చేసిన వాడే. కానీ ఎదిరిస్తునేటప్పుడు తనకు అర్థమైంది, లోపల ఆత్మ చెప్తున్న ఏడుపు గుర్తుపట్టాడు, రోదను గుర్తుపట్టాడు. కన్నీరు కార్చుచు వెలుపట్టుకుపోయి సంతాపముందని రాస్తాడు. అంటే అతని ఆత్మతో అప్పటి వరకు ఈయనెవడో నాకు తెలియదని చెప్పేసిన ఆ చిన్నపిల్ల వచ్చి నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నోడువే కదా అని అంటే ఆయన ఎవరు అనేశాడు. అంటే అలాంటి పదాలు వాడేటప్పుడు నాకేమీ తెలీదు అని ఒప్పుకునేటువంటి క్రైస్తవుడు ఒక్కసారిగా అతను బయటకు వెళ్ళి ఏడవాలనే విషయం ఎందుకు తెలిసింది? కానీ ఈరోజు మనకెందుకు తెలియటలేదు? దేవుని ఎదుట ఆయాసకరమైన మార్గాలు ఉన్నాయి అనేటువంటి విషయం దేవుడిని పరీక్షించనివ్వకపోవటం వలన మనకు వచ్చేటువంటి పరిస్థితి. 4, ఎప్పుడైనా నీకు అలాంటి పరిస్థితి వచ్చేటప్పుడు నీ శరీరాన్ని శిక్షించడానికి ఒప్పుకుంటావా? దాన్ని శిక్షించడానికి ఒప్పుకుంటారా? పౌలు అంటాడు, నేను హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టుకున్నాడు. అయితే నేను నా శరీరాన్ని నేను తరచుగా ఏం చేశానంటే జాగరణలతోనూ, ఉపవాసాలతోనూ, రోదనతోనూ, కన్నీటితోనూ దాన్ని శిక్షించాను అన్నాడు. మీరు ఎప్పుడైనా అలా దాన్ని శిక్షించడానికి ప్రయత్నం చేశారా? మీ బాడీని, మిమ్మల్ని మీరు దేవుని ఆత్మకు విరోధంగా నేను దీన్ని కఠినంగా శిక్షించాలి అని ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే దాని వెనక ఏ ఉద్దేశం లేకుండా దాన్ని కంట్రోల్ చేయటం మీకు తెలుసా? ఏ ఉద్దేశం లేకుండా అంటే పుణ్యం పురుషార్థం రెండు వచ్చేయడానికి కాదు, పనిలో పని ఫాస్టింగ్ దేవుడు దీవించేస్తాడు అనుకోవడానికి లేదు. ఇది నేను చేస్తున్న తప్పు, దీనికోసం నాకు ఈ శరీరానికి కావాల్సింది నేను పెట్టను, దీన్ని నిద్రపోనివ్వను, దీనికి ఆనందింపనివ్వను, దీన్ని సుఖపడనివ్వను, దీన్ని శ్రమపడనిస్తాను, దీన్ని మోకాళ్ళు వేయిస్తాను, దీనికి తిండి పెట్టకుండా ఈరోజు అంతా మాడుస్తాను. ఎలాగా? ఎవరికో కాదు మీరు ఈ పనిష్మెంట్ ఇవ్వాల్సింది. ఎవరికి? ఎప్పటికప్పుడు మానేసి ఫాస్టింగ్ ఉంటారు. ఎప్పటికప్పుడు మానేసే ఫాస్టింగ్ దేనికోసం? ఉద్యోగం కోసం, పెళ్లి కోసం, ప్రమోషన్ కోసం, ఇంకేదో ఆస్తుల కోసం, అప్పుల కోసం. అసలు దేవుని కొరకు నేను ఈ పని చేయనివ్వకుండా నా శరీరం నన్ను ఇబ్బంది పడుతుంది, దానికోసం నేను పనిష్మెంట్ ఇస్తానని ఎప్పుడైనా అనిపించిందా? ఎవరికి వినపట్టలేదు వాక్యం ఈరోజు. అలాంటి శిక్షలకి నేను మన వాక్యం చెప్తున్నప్పుడు మా పిల్లలు ట్రైనింగ్ బ్యాచ్తో మాట అంటే వాళ్ళందరూ నవ్వుతూ తర్వాత ఒక ఆమె వచ్చి చెప్తుంది, ఎంత సత్యం చెప్పారో అని. ఏంటనంటే ఉపవాసం ఉండమంటే 2 రోజులు నేను ఉండలేను బాబోయ్ అని ఏడిసే బాడీ వాళ్ళ ఆయన మీద కోపం వస్తే 4 రోజులు తిందంట. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? ఏందలా? ఎక్కడి నుంచి వస్తుంది ఆ పట్టుదల? ఎక్కడుంది ఆ పవర్? ఎక్కడుంది ఆ బాడీకి తెలుసా? ఇట్ ఈజ్ ఇన్బిల్ట్. అది బై బర్త్ ఉంది. అలాంటిది అంత పట్టుదలగా మీరు ఎప్పుడైనా మాట్లాడకూడదు అని అనుకున్నారనుకోండి, ఊరోళ్ళ మీద ఎవరి మీద మాట్లాడకపోయినా మీకు 2 నిమిషాల తర్వాత కరిగిపోద్ది, వెళ్ళిపోతారు, మాట్లాడేస్తారు. మీ చుట్టాలు, బంధువులు, మీ అమ్మింటోళ్ళు, ఆడపిల్లలు, మీ పుట్టింటోళ్ళు ఏం కోపాలు వచ్చినా ఒక 2 రోజులు అంటారు, మళ్ళీ తర్వాత మామూలు వెళ్ళిపోతారు. అదే మీ భర్త ఇంటి వారితో కానీ నీ భర్తతో కానీ కోపం వస్తే ఎంతకాలం మాట్లాడకుండా ఉండాలని ఉండగలరు చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఏకాగ్రత, ఆ దీక్ష, ఆ తపస్సు,
ఆ ఏకీభవించు లక్ష్యముంచు మైండ్ నిద్రపోకుండా కూడా దాన్ని మెలకు గుంచుతారు. ఇది ఒంటికాల మీద తపస్సు చేసినట్టు. ఎలా వస్తుంది? శరీరాన్ని చంపటానికి. ఇవన్నీ ఏంటి? మీ కోరికల మధ్యలో మీరు నెరవేర్చుకోవడానికి పట్టుదలగా చేసే పనులు. అది కాదు నేను చెప్పేది. ఆత్మకు విరోధంగా శరీరం పోరాడుతున్నప్పుడు ఆ శరీరాన్ని దాని పని చెయ్యనివ్వకుండా, దాన్ని ఇచ్చ ఇవ్వనివ్వకుండా, దాన్ని ఇచ్చను సంతోషపరచకుండా దాన్ని నలగొడ్డం. కొత్త సినిమా టికెట్లు వచ్చాయి. ఇప్పుడు ఏదో వచ్చింది కదా సంక్రాంతి. మీ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. ఏముంది, రాత్రి ఎవడో చూడడం, సెకండ్ షో రా అన్నాడు. తీసుకున్నావు. 9:30కి దిగిపోతాను, అటు వచ్చి కలెక్ట్ చేసుకో, మళ్ళీ నేను కారు తీసుకెళ్తున్నా, నంబర్ తెలిసిపోద్ది అందరికీ. అన్ని ప్లాన్లు వేసుకున్నాం. మెట్లు దిగుతుంటే నా వాక్యం గుర్తొచ్చింది. చింపేస్తావు టికెట్. చిచ్చి ఈ శరీరం చిచ్చి అని చెప్పి 600 టికెట్, ఓ 1000 రూపాయల టికెట్. ప్రాణం పోగొట్టుకున్నాడి కన్నా నువ్వు బెటరేగా ఇంటి దగ్గర చింపేతే. మొన్న పుష్ప2లో ప్రాణం పోగొట్టుకున్నాడు కన్నా బెటరే కదా నువ్వు. ఇక్కడ ప్రాణం పోద్ది కానీ ఒప్పుకోమే. అలా చచ్చిపోయినా పర్లేదు, టీవీలో 10 రోజులు వాగుతారు నీ గురించి. అదైనా మైలేజే. ఎందుకు శరీరం అలాంటి దగ్గరికి? అది చూడొద్దు, ఇది వస్తుంది టీవీలో ఫ్రీగానే, ఓటీటీలో ఫ్రీగానే ఉంది, ఉంటుంది, తర్వాత చూద్దాం. అయినా అసలు చూడాల్సిన పని ఏంటి? నేను చూడను, ఆపు, చూద్దాం ఏముంటుంది బాడీ. ఏమంటుంది చెప్పండి? ఊరుకుంటుందా? ఎంత కసిగా నిన్ను నిద్ర లేకపోతే తెలుసా? ప్రార్థన అయినా నువ్వు అంత టెన్షన్గా చేయవు. అంత టెన్షన్గా గుర్తుపెట్టి నీ బాడీని లేపి అయ్యి అందరూ పడుకున్నారు చూసుకో అంటది. అసలు ఊరుకోదు. అంటే అక్కడ దానిని శిక్షించడానికి నువ్వు ఒప్పుకోవాలి. రైట్. 5వది, ఎప్పుడైనా నువ్వు ఆ పరిస్థితుల్లో ఎక్కువ పరిస్థితిని ఓడించడానికి ప్రయత్నం చేస్తే ఏమవుద్ది? శరీరాన్ని ఓడించడానికి ప్రయత్నం చేసావనుకోండి, ఇంక నిన్ను అరవనివ్వనే, నిన్ను కేకలేనవను, నిన్ను మాట్లాడినవను, ఇంక ఈ రోజుతో సాపే, నువ్వు సైలెంట్గా ఉన్నాను అనండి. ఒకసారి చెప్పండి మీ పక్కన ఏదో చెప్తున్నారు ఏమని. నువ్వెప్పుడైతే దాన్ని అణచడానికి, నువ్వు గెలవడానికి మొదటి జెండా పాతావో యుద్ధాలు స్టార్ట్. పోరాటాలు ఎక్కువైపోతాయి. అమ్మయ్య అని ఉండదు. ఇది అవ్వగానే రెండో తెర స్టార్ట్ అయిపోద్ది. రెండో స్క్రీన్ అవ్వగానే మూడో స్క్రీన్. అసలు దేవుడు ఎంత ఓపికగా నువ్వు ఓడిస్తానని చెప్పగానే నీకు యుద్ధాలు ఎక్కువ చేసేస్తాడు, పోరాటాలు అధికం చేసేస్తాడు. అప్పుడు నీకు అర్థమవుద్ది ఏంటంటే నేను గెలవలేని, ఎందుకు వచ్చిన గొడవలేని రాజీ పడిపోతావు. కానీ నీకు ఆయాసకరమైన మార్గం దేవునికి ఉంది అనే విషయం నీతో చెప్పడానికి దేవుడు ఈ పరీక్షలన్నీ పెడితే దాన్ని వదిలేసి దేవుళ్ళు ఆనందించడానికి ఎంతమంది ప్రయత్నం చేయలేరు? అందుకే ఆయన నీతో చెప్పే విషయం ఏంటంటే గుర్తించాలి, పోరాడాలి, ఎదిరించాలి, శిక్షించాలి, ఓడించాలి. నీకు ఆయాసకరమైన ఎవరికి? ఆ విషయాలను నువ్వు ఈ 5 పనులు నువ్వు చేయడం ప్రారంభించే కొద్దీ నీవు పరీక్షించుకుంటున్నావు అనే విషయం దేవుడికి అర్థమవుద్ది. ఈ పరీక్షలో నీ శరీరాన్ని దేవుడు చాలా యోగ్యంగా ఎంచడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు? నువ్వు పరీక్షకు లోబడితేనే. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 2 క్రిస్టియన్స్ దగ్గరికి వస్తాను. ఆ 2 క్రిస్టియన్స్కి ఇలాంటి విషయాలు ఏమైనా అవసరమా? యేసుప్రభు నమ్మామా లేదా? నమ్మాం. పచ్చబొట్టు వేయించుకున్నామా లేదా? ఇక్కడ వేయించుకున్నాం. తిరిగామా లేదా? తిన్నామా లేదా? ఎంజాయ్ చేసామా లేదా? ఆనందిస్తున్నామా లేదా? సుఖపడుతున్నామా లేదా? ఖర్చు పెడుతున్నామా లేదా? జల్సా చేస్తున్నామా లేదా? అందరితో పాటు అన్ని విషయాలలో లోకంలో లౌకికంగా ఉన్నామా లేదా? అంతేనా వాళ్ళకి కావాల్సిన క్రైస్తవ్యం? వాళ్ళకి ఏమైనా నేను చెప్పే విషయాల గురించినటువంటి చింత పట్టింపు ఏమైనా ఉంటుందా? అంత కాంక్షగా దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే నాకు అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు పీక్కోవాలి, నరుక్కోవాలి, కోసేసుకోవాలి, తీసేసుకోవాలి, పారేసుకోవాలి, ఇలాంటి కాంక్ష ఏమైనా ఉంటుందా? ఒకవేళ ఇలా మనం విపరీతమైన భక్తి చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఇంత టూ మచ్ అవసరమా అని అడగరా నిన్ను? ఎందుకంత ఎక్స్ట్రా చేసేస్తున్నావు? ఇలా చేసేసినంత మాత్రంలో నీకేదో వచ్చేస్తుందేమో కానీ భూమి మీద నువ్వు ఎంజాయ్మెంట్ పోగొట్టుకుంటున్నావు, సంతోషం పోతుంది. ఇలా అని చేసుకుంటావేంటి? ఇది కాదు భక్తి, చూసుకో అని చెప్తారు. ఇప్పుడు రెండో విషయంకి వస్తున్నాను. ఎప్పుడైతే నీవు పరీక్షించుకోవడం ప్రారంభించావో రెండవ పరిస్థితిలోకి దేవుడు నేను రావాలని కోరుకుంటాడు. అది రిపెంట్ అవ్వాలని కోరుకుంటాడు. నువ్వు భూమి మీద సుఖాలు వదిలి ప్రభువులు ఆనందించాలంటే రిపెంటెన్స్ని నీలో నుంచి చూపించాలని దేవుడు కోరుకుంటాడు. పశ్చాత్తాపడాలి. 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 13వ వచనం చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు.
మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది, నువ్వు ఎంత శోధించబడగలవో అంతే నిన్ను తీసుకెళ్తాడు, అంతకన్నా ఎక్కువైతే శోధించబడనీయడు. అంతేకాదు సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగు చేయును, మీకు కలుగు చేస్తాడు. అంటే దేవుని దగ్గర ఉండేటువంటి ఆ ఫెసిలిటీ ఏంటంటే, నువ్వు భరించగలిగినంత వరకు నిన్ను తీసుకెళ్ళి అక్కడి నుంచి భరించలేకపోతే తప్పించే మార్గం నీకు పెట్టి నిన్ను శోధించబడనివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆయింది. ఇప్పుడు నిన్ను తప్పించే మార్గం దేవుని దగ్గర ఉందనుకోండి, తప్పుకోవాల్సిన అవకాశం అవసరత నీకు ఉంటుందా ఉండదా? తప్పించే బాధ్యత ఆయింది, తప్పుకోవాల్సిన పని ఎవరిది? ఒకవేళ తప్పుకోలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నువ్వు శోధనలో పడతావు. ఆయన తప్పించేటప్పుడు నువ్వు తప్పుకోకపోతే ఆ ప్రాబ్లంలో నువ్వు పడతావు. పడిన వెంటనే ఏం చేయాలి? నీకు తెలుస్తుంది, అయ్యో నేను నాకు తెలిసిన మార్గంలోకి వచ్చాను, ఆయన చెప్పిన మార్గంలో నడవలేదు, ఆయనకి ఇష్టమైన మార్గంలో నేను చూడలేకపోతున్నాను, ఈ విషయం నా జ్ఞానం, అందువల్ల నేను ఈ దానిలోకి వెళ్ళాను, దీనిలో నేను తప్పు చేశాను, అయ్యా నన్ను క్షమించు అని వెంటనే నువ్వు దేవుని దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటాడు. అది పశ్చాత్తాపం అంటే. అంటే ఎక్కడైతే ఆయన సహించగలిగిన దాన్ని వరకు తీసుకెళ్తే, సహించగలిగే మార్గంలో నుంచి తప్పించే మార్గం దేవునిదై ఉండాలి తప్ప తప్పించుకోవాల్సిన పని నీది. తప్పించుకోకుండా వెళ్ళి జారి పడితే మాత్రం శిక్ష నీకే. తప్పించుకోవటానికి నువ్వు ట్రైల్ అయ్యక్కర్లే, నువ్వు ఆ తప్పు నీకు తెలిసిపోద్ది, ఆ తప్పు చేయకుండా ఉండాలి, అలా తప్పించుకోవాలి. అంతేగాని శిక్షణ తప్పించుకోవడం నీకెలాగవుతుంది? నువ్వు వెళ్ళి దారిలో పడ్డావు అనుకోండి, ఖచ్చితంగా పడతావు. ఇప్పుడు దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకు, దేవుని హెచ్చరికకు విధేయత చూపకుండా ఎక్కడెక్కడైతే నువ్వు దాని వైపు ముందుకెళ్తావో నీకు తెలియాలి. శోధన తప్పించుకోకుండా ముందుకు ఎక్కడ వెళ్తావో తెలుసా? నీకు 3 హెల్ప్ లైన్లు ఉంటాయి. ఒకటి గాడ్స్ వాయిస్, దేవుని స్వరం. 2 గాడ్స్ వాయిస్ అంటే దేవుని సంబంధమైనటువంటి నీకు ఈ బైబిల్లో ఉన్నటువంటి మాట, నీకేదో చదివిందో, ఎక్కడో విన్నదో, ఎక్కడో చెప్పిందో, ఎక్కడో చదివిందో, ఏదో ఒక రూపంలో నీకు వాయిస్ కనపడుద్ది, స్వరము నీకు వస్తుంది. రెండవది స్పిరిట్, లోపల వినపడుద్ది, నువ్వు అది చెయ్యొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, దాని వైపు నువ్వు చూసుకోవద్దు, దాన్ని అందుకోవద్దు, దాన్ని పొందుకోవద్దు, దాన్ని అనుభవించొద్దు, దాని వందు నీకు నష్టం ఉంది, దీనివల్ల నీకు మేలు లేదు. నీ లోపల నీకు తెలుసుకునేటట్లుగా, నీకొక్కడికే వినపడేటట్లుగా ఒక విస్పర్స్, ఒక మెల్లని స్వరము నీ లోపలికి వినపడింది. ఎప్పుడైతే నీ లోపల వినపడిందో నువ్వు వెంటనే దానివైపు చెక్ చేయాలి. నువ్వు అది వినపడకుండా నువ్వు చెవులో ప్లగ్లు పెట్టుకుంటే ఏమొస్తుంది? ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఏమొస్తుంది? వినకుండా పోతావు. నువ్వు చెవుల్లో, బాహ్య చెవుల్లోని వినడానికి ప్రయత్నం చేసేది, నువ్వు అంతరంగంలో చెవులు తెరవజేసుకొని వినడం నేర్చుకోవాలి. మూడోది, దేవుని సంబంధమైనటువంటి వార్నింగ్ నీ ముందు పెడతాడు, అబ్స్టకల్స్ పెడతాడు దేవుడు. ఇది నాకు ఇష్టం లేదు, ఇది నువ్వు చెయ్యొద్దు, ఇది నాకు నచ్చదు, నువ్వు ముట్టుకోవద్దు, దీనిలో నువ్వు పడతావు. ఇంత దగ్గరగా మాట్లాడే దేవుడు ఇంకెవరికి లేరరా. యేసు మనకు మాట్లాడతాడు, ఇది వార్న్ చేస్తూ ఉంటాడు. ఈ వార్న్ చేస్తూ ఉన్న ప్రతిసారి కూడా మనం విధేయత చూపలేదనుకోండి, అప్పుడు మనకి శోధనలో పడిపోతాం. శోధించబడడం పాపం కాదు, శోధనలో పడడం పాపం. శోధనలో పడితే ఏమవుద్దో తెలుసా? మనకి కోరికలు అంటే ఎవరికైనా తెలుసా? మీ కోరికలు ఉన్నాయా లేవా? ఎవరికి చచ్చిపోయినాయి? అప్పుడే ఉన్నాయి కదా. దురాశలు ఉన్నాయా లేవా? మీకు శక్తి లేకపోయినా కూడా అది కావాలి, అది దొరికితే వద్దానో అంటుంది, దాన్ని అనుభవించాలని చూడాల్సినవి కొన్ని ఉంటాయి కదా దురాశలు. లోకపు ఆశ, లోకపు ఆనందాలు ఉన్నాయా లేవా? లోకంలో అందరూ ఆనందించే అనుభవాలు. మనం కూడా ఇప్పటికైనా అక్కడికి వెళ్ళమా, ఎప్పుడైనా ఒకసారి చూడమా, ఎప్పుడైనా ఒకసారి తాకమా, ఎప్పుడైసారి కొనమా, ఎప్పుడైనా ఒకసారి వేసుకోమా, లోకపు ఆనందాలు. చాలామందికి సినిమాలకు ఎందుకు వెళ్తారో తెలుసా? అవి మనం మామూలుగా చేయలేం కాబట్టి వాళ్ళు చేస్తుంటే వాళ్ళలో మనం దూరిపోయి అవన్నీ ఆనందించడానికి వెళ్తాం. ఆ హీరోయిన్ వేసుకునే బట్టలు, వాళ్ళు వేసే డ్యాన్సులు, హీరో కొట్టే ఫైట్లు మనం ఫీల్ అవుతాం దానిలో. అందుకు మనం వాటిని చూడటానికి ప్రయత్నం చేస్తాం. బొమ్మలు ఈ చూసంగానే లోపల మనకి అట్రాక్షన్ ఎందుకు అని అంటే దానికి శ్లోకపు ఆనందాలు. శరీర కార్యాలు తెలుసు కదా, స్పష్టంగా ఉంటాయి మనకి బైబిల్లో. ఈ 4 విషయాలు, కోరికలు, దురాశలు, లోకపానందాలు, శరీర కార్యాలు, ఈ 4 పాపంగా మారక మునుపు, సిన్ అవ్వక మునుపు పరిశుద్ధాత్మ దేవుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇవి మీకు రావని కాదు, ప్రతి బాడీకి ఉంటాయి. వీటిని సిన్లోకి మార్చుకోవటానికి వద్దు అనేది శోధన. పాపంలోకి వెళ్తావా, పశ్చాత్తాపంలోకి వస్తావా, అది నువ్వు చేయటానికి వెళ్లకుండా ఉండాలని దేవుడు నీకు మాట్లాడుతూ ఉంటాడు. పాపంలో పడ్డాక నిన్ను బయటికి తీసుకురావాలని కోడు దేవుడు, పాపంలో పడకుండానే నీకు బలమైన సహాయం ఇవ్వాలని కోరుకుంటాడు. ఆ టైంలో నువ్వు జయించగలిగిన దేవుని యొక్క కృపను పొందుకోవాలని కోరుకుంటాడు. అలాంటి దగ్గర దేవుడు నీకు సమీపంగా ఉండేటట్లు ఇంకే దేవుడు ఉండడు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకో.
అలాంటి పరిస్థితిలో నీకు హెల్ప్గా మారి ఈ ఆశలు కానీ, కోరికలు కానీ, అదే దురాశలు కానీ, కోరికలు కానీ, లోకపానందాలు కానీ, శరీర కార్యాలు కానీ పాపంగా మారక మునుపే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అది వద్దు ప్రవ్వా, నాకు దానివల్ల నష్టం వస్తుందేమో, నువ్వు చేయవద్దు, నువ్వు నన్ను తీసుకెళ్ళొద్దు, నన్ను నడిపించొద్దు, నాకు ఒకడు వద్దు, విడిపించు ప్రవ్వా అని నీ హృదయంలో నుంచి ఒక మూలుగుతో కూడిన ప్రార్థన చేయాలని కోరుకుంటాడు. ఆ ప్రార్థన చేసేటప్పుడు నీ పక్కన దూతలు ఉంటారండి. దూతలు, స్నేహితులు అంటారు వాళ్ళని. వాళ్ళు ఏమంటారు తెలుసా? నిన్ను ఈడ్చుకెళ్తారు. రావే, ఇప్పుడు రాకపోతే ఎప్పుడు వస్తావు, పదరా, తోసుకెళ్ళిపోతారు. దానిలో చుట్టాలు ఉంటారు, దానిలో బంధువులు ఉంటారు, దానిలో స్నేహితులు ఉంటారు, దానిలో మీకు కావలసినటువంటి కొన్ని ఆశలు కలిగించే ఆఫర్లు కూడా ఉంటాయి, డీల్స్. ఒకటికి ఒకటి అంటే ఎలాగొండ మానేస్తావా, ఇప్పుడు కాకపోతే ఎలాగా అన్నట్టు ఉంటుంది. ఆ ఆఫర్స్ ఇవన్నీ ఎవరి టెక్నిక్? సాతానుగాడు. పాపంలోకి తీసుకెళ్తాము ఆడి ముఖ్య ఉద్దేశం. పశ్చాత్తాపడి దేవుని సహాయం పొందాలనుకోవటం పరిశుద్ధాత్మని ఉద్దేశం. అక్కడ నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నేను ఈ పనులు చేయటం కంటే దేవుని హెల్ప్ తీసుకుంటే నేను గెలవగలను, నేను పొందుకుంటాను, ప్రవ్వా నువ్వు నాకు సహాయం చేయ ప్రవ్వా అనేటువంటి మనస్సుతో నువ్వు నిలబడి దేవుని సన్నిధిలో గెలవాలని దేవుడు కోరుకుంటాడు. చూడండి, 2 పేతురు పత్రిక 3:9 చెప్తుంది. 2 పీటర్ వర్డ్ మీకు హెల్ప్ చేస్తానని కదా, అందుకని మీకు వాక్యం చూపిస్తాను. 2 పేతురు పత్రిక 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇష్టయింపక, ఎవ్వడు నాశనం అయిపోవాలని, పాపములోనికి తీసుకెళ్లాలని దేవుడు ఇష్టయించక, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. అదండి, నీకు అందరు ఏం కావాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఆలస్యం అవుతుంది, దేవుడు ఏమైనా సహాయం చేయడం లేట్ అవుద్దేమో అని అనుకుంటున్నారేమో. ఇది రాకడ గురించినటువంటి వాగ్దానం కాదు, నీ రెగ్యులర్ లైఫ్ గురించినటువంటి వాగ్దానం. దేవుడు ఆలస్యం చేయడు, దేవుడు చాలా క్విక్గా రెస్పాండ్ అవుతాడు. నీకు మొదట ప్రార్థన చేసేటప్పుడే నీ ఆత్మ దేవుని ఆత్మ కనెక్ట్ అయిపోద్ది. అయిపోయిన వెంటనే యూనిక్ హెల్ప్ వచ్చేస్తుంది. నీ శరీరం మధ్యలో ఈ దూతలు ఉన్నాయే, ఇది తప్పించుకోవడానికి ఒప్పుకుంటావా లేదా చూస్తూ ఉంటాడు. ఒక్కవేళ ప్రవ్వా వీళ్ళ నుంచి నన్ను దూరం చేయని ఒక్క మాట అడిగావా, అవుట్, ఇమ్మీడియట్గా నిన్ను పక్క లాగేస్తాడు. అక్కడ నీ హృదయంలో కృపను బట్టి సంతోషించి ఆనంద గీతాలు పాడేస్తుంది. ఎందుకంటే ఇంక నువ్వు పాపం చేయవు. పశ్చాత్తాపం అనేది అక్కడ నీకు స్టార్ట్ అవుతుంది. ఇంకోసారి నువ్వు అలాంటి పాపంలోకి వెళ్ళే ముందే దేవుని సన్నిధిలో వచ్చేస్తావు. ప్రవ్వా నాకు అది లేదు, నాకు అది వద్దు, నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు మాత్రమే నాకు దిక్కలేదు. ఎప్పుడైతే ఆ బలహీనతలలో నుంచి నువ్వు పశ్చాత్తాపడతావో నిత్యమైనటువంటి సంతోషంలోకి దేవుడు నిన్ను నడిపించడం ప్రార్థన చేస్తాడు. సంపూర్ణంగా ప్రార్థన చేస్తూ నిన్ను తీసుకెళ్ళిపోతాడు. మూడవది, మొట్టమొదటిది ఏం చెప్పాను? పరీక్షించుకోవాలి. రెండవది ఏంటి? పశ్చాత్తాపడాలి. మూడవది, నిత్యమైనటువంటి సంబంధం కలిగి ఉండడం నేర్చుకోవాలి. కంటిన్యూస్ హెల్ప్, నిత్యమైనటువంటి కనెక్షన్, స్టే కనెక్ట్. ఎలాంటి కనెక్షన్స్ కలిగి ఉంటాము? ఎజ్కేల్ 36:26 మనకు చెప్తున్నాడు. ఎజ్కేల్ గ్రంథము ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటే 1-4 సార్లు చదివేయటానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. 36వ అధ్యాయం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నూతన నిబంధనకు కారణం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. 36 నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వానిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదను. ఎంత చక్కటి ప్రామిసో తెలుసా? ఈ విషయం మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. నూతన హృదయం మీకు ఇస్తాడు, నూతన స్వభావం మీకు వస్తాడు. ఏం తీసేసి ఏమిస్తాడు? రాతి గుండె మీలో. రాయి గట్టిగా ఉంటుందా, మాంసం గట్టిగా ఉంటుందా? రాయి అనేది కఠిన స్వభావం, మాంసం అనేది మెత్తని స్వభావం, మృదు స్వభావం. మీకు దేవుని మాట ఏం చెప్తుందంటే, కఠినమైన స్వభావం నుంచి విడిపించి మెత్తని స్వభావం మీకు ఇస్తానని చెప్తున్నాడు. దేవుని మీద కానీ మనుషుల మీద కానీ మీకు ఎప్పుడైనా కొన్ని నిర్ణయాలు ఇప్పటికీ మారని కఠినత్వం ఉన్నారా? ఈడు మారడో, ఇది మారదో, అది ఇంతే, ఆడింతే, ఈ విషయంకి వచ్చేటోడికి ఆవిడింతే, ఇలాంటి కఠినమైన స్వభావాలు మీకు ఉన్నాయా? నిజంగా అక్కడ మాంసం హృదయం రాలేదా మీకు? ఇంకా మీకు ఆ టెండర్ హార్ట్ అవ్వలేదా? మెత్తగా అవ్వలేదా? దేవుని మనస్సు మీకు ఇంకా రాలేదా? దేవుని హృదయం మీ అంతరంగంలోకి ఇంకా చేరలేదా? దేవుని మాట చేత మీరు ఆ మృదుత్వమైనటువంటి ఆత్మ చెప్పే సంగతికి మీరు ఇంకా వినకపోవడానికి తప్పెవరిది? అక్కడ సంబంధం కోల్పోతున్నారు. మీరు ఎప్పుడెప్పుడైతే ఏ ఒక్క విషయంలోనైతే కోపం విషయంలో పొద్దునుంచి రాత్రి వరకు కఠినంగా ఉండి రాత్రి మెత్తనవ్వాలన్నారు అనుకోండి, అంటే కొంత బిగించి చూద్దాం అనుకున్నారు అనుకోండి, పొద్దునుంచి సాయంత్రం వరకు మీ కనెక్షన్ ఉన్నట్ట కట్ అయిపోద్ది. సో ఎవ్రీ మినిట్ మీ హార్ట్ని ఎంత పీస్ఫుల్గా, ఎంత సాఫ్ట్గా, ఎంత సంతోషంగా
ఆ కనెక్షన్ దేవుని యొక్క ఆత్మతో మీరు కనెక్ట్ అవుతారో అని దేవుడు కోరుకుంటాడు. ఆయనలో ఆనందించడం అంటే ఈ కనెక్షను ఎప్పుడూ కూడా పోగొట్టుకోకుండా కంటిన్యూగా ఉండడానికి దేవుని సహాయం తీసుకోవాలనుకుంటాడు. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, ఫిలిపియన్ 1:6, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ప్రారంభించిన వాడు ఎప్పటి వరకు కొనసాగిస్తాడు? యేసుక్రీస్తు దినము వరకు. ఎవరు కొనసాగిస్తారు? చూడండి, కఠినమైనటువంటి పరిస్థితిలో ఉండే వ్యక్తి యేసు ప్రభు నమ్ముకొని వచ్చాడు అనుకోండి, అతన్ని ప్రతిరోజు కఠినతలో నుంచి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? అతన్ని సాఫ్ట్ చేసుకుని వెళ్తాడా? ప్రతిరోజు మారుస్తాడా? కొంచెమే మారుస్తాడా? నిన్నటికన్నా ఈ రోజుకి నీలో మృదు స్వభావం వచ్చిందా? మాంస స్వభావం వచ్చిందా? నెమ్మది కలిగినటువంటి పరిస్థితి వచ్చిందా? ఒక వ్యక్తితో ప్రేమించే విషయంలో నువ్వు సంతోషాన్ని పొందగలుగుతున్నావా? క్షమించే విషయంలో పొందగలుగుతున్నావా? ఆలోచన క్రియలలో క్రీస్తు వలె సాఫ్ట్గా మారగలుగుతున్నావా? అంతరంగంలోనికి మాటలకి బయట కనిపించేటప్పుడు ఆ దైవికమైన ఆ టెండర్నెస్, ఆ సాఫ్ట్నెస్ని మనం చూపించగలుగుతున్నామా? ప్రతిరోజు క్రీస్తు కొనసాగించేవాడు, ఆరంభించిన దాన్ని కొనసాగించేవాడు దేవుడు అంటే ఎవ్రీడే మనం మారుస్తాడా లేదా? మాట్లాడరే. మన అమ్మాయి అంటుంది, ఇన్ని రోజులు నేను భరించాను, ఇంక నేను భరించను. నేను ఇన్ని రోజులు భరించిన దాన్ని ఇంక భరించడానికి ఏముంది అన్న. ఇన్ని రోజులు భరించాను కాబట్టి ఇంక భరించను. నేను అదే అంటున్నాను, ఇన్ని రోజులు భరించావు కదా, ఇంకప్పుడు భరించడానికి ఏముంది? అలవాటు అయిపోయింది, వదిలేను. నువ్వు అలాంటి చెప్పకు, ఇంక నేను భరించాలనుకోవట్లేదు. నేను నీకు అదే చెప్తున్నాను, ఇంకా భరించకపోవడానికి ఏం మిగిలింది? ఆ కఠినమైన హృదయంలో క్రీస్తుని కొనసాగించడానికి ఏమి ఇవ్వట్లేదు, ఆమె యాక్సెప్ట్ అవ్వట్లేదు, ఒప్పుకొని ఇవ్వట్లేదు. ఆరంభించేవాడు కొనసాగించేవాడు అయినటువంటి క్రీస్తు దినం వరకు తీసుకెళ్తాడు దాన్ని. ఆ సాఫ్ట్ అవడానికి ఒప్పుకోవట్లే, ఆ కఠినతను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, విడిపోవడానికి 100 కారణాలు ఉంటాయి, కలిసి ఉండడానికి 1 కారణం చాలు. ప్రేమించడానికి 1 కారణం చాలు, క్షమించడానికి 1 కారణం చాలు, విడిపోకుండా ఉండడానికి 1 క్షణం చాలు, 1 కారణం చాలు. ఆ ఒక్క రీజన్తోనే నువ్వు జీవితకాలము నీ హృదయాన్ని కఠినమైన హృదయంలోంచి మాంస హృదయానికి మలచగల దేవుడు. ద్వేషించడానికి 1,00,000 కారణాలు ఉంటాయి, కానీ ప్రేమించడానికి 1 చిన్న కారణం చాలు. నువ్వు ఆ చిన్న కారణం పట్టుకుని జీవితకాలం నీ హృదయంలో కఠినమైనటువంటి ఆ హృదయాన్ని మాంస హృదయంగా మలిచే దేవునికి అప్పగించుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ అమ్మాయి అంది, ఇంకోసారి నీకు ఫోన్ చేస్తే చూడని చెప్పి వెంటనే ఫోన్ చేసి నిన్ను బ్లాక్ చేస్తున్నానని చెప్పి పెట్టేసి వెళ్ళిపోయింది. నేను నా మీద కోపం ఏంటి, మీ ఇద్దరు గొడవ పడ్డం ఏంటి, నన్ను బ్లాక్ చేయడం ఏంటి? సరే పో, నీ ఇష్టం, నేనేమి నీ మీద నాకేం ద్వేషం లేదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకో, వాక్యం తెలిసిన వాడిగా నీ వెనకాతలు వచ్చి నన్ను బ్లాక్ తీయి, నీ వెనకాతలు నేనేం పడినాం. ఇబ్బంది నీకు నాకు కాదు, నాకు నీ మీదేం ద్వేషం లేదు, నీకు నా మీద ద్వేషం ఉంది, పో అన్నాను. అయిపోయింది. 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి ఫోన్ చేసింది, ప్రైజ్ ది లార్డ్ అని మెసేజ్ పెట్టింది. అదంటే ఏంటి ప్రైజ్ ది లార్డ్? ఓకే, ప్రైజ్ ది లార్డ్. నేను కూడా ప్రైజ్ ది లార్డ్ అనే పెట్టాను. పెట్టాక కానీ ఐ కాల్ యూ అన్నా అంది. నేను కాల్ చేశాను. ఏమ్మా గుర్తొచ్చానా 2 డేస్ తర్వాత అన్నానంటే, అంటే ఆ రోజు మీరు అన్న తర్వాత నాకు ఆలోచన వచ్చింది, నేను లోపల నన్ను నువ్వు రెచ్చగొట్టడం వల్ల, బాగా రెచ్చగొట్టేయటం వల్ల ఆ రోజు నేను అంత రియాక్ట్ అయ్యానా? అసలు యాక్చువల్గా నా స్వభావం అని నేను ఆలోచించుకోవడం 2 డేస్ పట్టిందండి. నిజమే, నీ ఒరిజినాలిటీ ఈ నిమిషంలో బయటకు వస్తుంది కదండి, దానికి 2 రోజులు ఎందుకు పడుద్ది? ట్రై చేశాను, మరి ఇప్పుడు డెసిషన్ ఏంటి అని అంటే నిజమే కదా మీరు అన్నట్టు. ఇప్పుడు పెళ్ళయి 14 సంవత్సరాలు అయ్యింది, 14 years మూసుకుని ఉన్నదాన్ని ఇప్పుడు విడిపోవడంలో అర్థమేముంది? ఇంక విడిపోవద్దు అనుకున్నాను, మరి ఇంకా డిసైడ్ అయ్యాను అంటే ఆ విషయం ఆయనతో చెప్పావా, మీ ఆయనతో చెప్పావమ్మా అని అంటే మెసేజ్ పెట్టాను అంది. ఏమన్నాడు అని అంటే యాజ్ యూ లైక్ అన్నాడండి, అంతే. తనేమి ఇప్పుడు ఇది ఈరోజు మనసు వచ్చిందని అనుకోవట్లేదు తను. నీ ఇష్టం, నువ్వు ఎలా అనుకుంటే నాకు ఏదైనా ఓకే, నువ్వు ఉన్నావు ఓకే, వెళ్ళిపోయినావు ఓకే అన్నాడు. నేను అడిగిపోయింది, అలా ఎందుకు అన్నావురా, మళ్ళీ రెచ్చగొట్టిందని ఈగోని హట్ చేస్తావు ఎందుకు రా? చచ్చిపోయింది మాంసం హృదయం వచ్చేస్తే ఆ 2వ స్వభావం ఎందుకు ఉంటుందన్నా అన్నాడు. దట్స్ ట్రూ. రాయిపోయి మటన్ వచ్చేస్తే మాంసం అయిపోతే మళ్ళీ పాత ఏమైనా ఉంటుందా? అడగండి మీ పక్కళ్ళు, మళ్ళీ వస్తుంది ఏంటని. వస్తుందా? మారిపోయింది కదా, స్టోన్ మాంసం అయిపోయింది కదా, అయిపోయిందా? మళ్ళీ రాయి తెచ్చుకున్నావు అంటే దాన్ని ఎక్కడో దాచి ఉంటావు, కోతి గుండెకేలాగా. అది ఎక్కడో పెట్టారని చెప్పి వెళ్ళి దాన్ని తెచ్చుకుని పెట్టుకోవడానికి ఏదో జరుగుతుంది నీ మనసులో.
సో ఆ నూతనమైన దేవుని యొక్క మనస్సు నీ హృదయంలోనికి వచ్చి కార్యాన్ని కొనసాగించే దేవుని విషయంలో, అందరినీ ప్రేమించే విషయంలోనూ, ఆలోచనల్లో, క్రియల్లోనూ, అంతరంగంలో, మాటల్లోనూ ఆత్మీయమైనటువంటి మంచి సహవాసాన్ని కొనసాగించే యేసుకి నీ మాంసపు హృదయంగా మార్చుకోవాలి. కంప్లీట్గా మార్చేసుకోండి. మార్చుకునే కొద్దీ మీకు జరిగేది ఒకటే విషయం ఏంటంటే, మీకు లోకంలో శత్రువు ఉన్నాడు, దేవుడు మిత్రుడైపోతాడు. ఇంకా మీకు ప్రభువులో ఆనందం ఇంకా మరి చెప్పొద్దండి. ఎంత సంతోషంగా ఉంటుంది. ఎవరిని చూసినా శత్రువుని చూడంగానే దేవునికి స్తోత్రం ప్రభువా, ఈయన్ని క్షమించే మనసిచ్చి నీలాగా నన్ను తయారు చేసావు, ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా మీకు అలా చేస్తే. కానీ రేపుకుని రెచ్చగొట్టుకుని కోపం తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కఠినమైన రాతి హృదయాన్ని తొలగించుకోలేని నీ మనస్తత్వం బీపీతోనో దానికి సంబంధించిన జబ్బుతోనో ఏ రోజు నీ గుండె రాయి అయి చచ్చిపోతావు. బైబిల్లో ఒకడున్నాడు తెలుసా, రాతి వలె బిగిసి చనిపోయిన అని ఉంది. వార్త విన్నాడు, వార్త వినగానే రాయిలాగా అయిపోయాడు. అంటే ఏమై ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చింది, గుండె గట్టిపడిపోయింది, మొత్తం బ్లడ్ అంతా టైట్ అయిపోయింది, చచ్చిపోయాడు. జాగ్రత్త, నువ్వు అలా చచ్చిపోకు. నెంబర్ 4, 4వ విషయం చెప్తున్నాను. 4 చెప్తానన్నాను కదా. మొదటిది పరీక్షించుకుంటా, 2 పశ్చాత్తాపట, 3 స్టే కనెక్ట్, నిత్య నిబంధన కలిగి ఉండి మాంసంగా మార్చుకోవడానికి ఇష్టపడట, 4వది నిజమైన సమర్పణ కలిగి ఉండడం, రియల్ సబ్మిషన్ టు గాడ్. చక్కటి సబ్మిషన్, ఇట్స్ నాట్ హాఫ్ హార్టెడ్ సబ్మిషన్. ఇక్కడ 2 విషయాలు ఉంటాయండి. మనస్సు మారి నూతన పరచబడేటప్పుడు, మనిషి సబ్మిట్ అయ్యేటప్పుడు 2 వేర్వేరు పరిస్థితులు ఉంటాయి. మీకు విధేయత అనేదానికి, సమర్పణ అనేదానికి చిన్న ఉదాహరణ చెప్తాను. విధేయత అంటే ఏంటంటే, ఆయన వద్దన్నాడు, నేను మానేస్తాను, విధేయత. ఆయన చేయొద్దన్నాడు, నేను చేయను, విధేయత. ఆయన చూడొద్దన్నాడు, నేను చూడను, విధేయత. ఆయన వద్దన్నాడు, నేను ఒప్పుకుంటాను, విధేయత. సమర్పణ ఏంటంటే, నా ద్వారా ఆయన ఏం చేయమన్నా చేయటానికి ఒప్పుకుంటాను, నాది ఇవ్వడం సమర్పణ. విధేయత నేను వదులుకోవడం, సమర్పణ ఆయన నన్ను ఏమైనా చేయటానికి వదులుకోవటం. అర్థమైందా? ఒకసారి చెప్పుకోండి మీకు మీరు అర్థమవుద్ది. విధేయత ఆయన వద్దన్నది మానేయడం, సమర్పణ ఆయనకి ఏది ఇష్టమో దానికి నన్ను నేను వదిలేసుకోవడం. నన్ను ఏం చేయాలనుకున్నా ఆయన ఇష్టమే. నన్ను తీసుకెళ్ళి వాళ్ళందరి మధ్యలో నిన్ను సిగ్గుపరుస్తారంటే, నీ ఇష్టమే ప్రభు, తీసుకెళ్ళి సిగ్గుపరిచే అని వదిలేయడం. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళొద్దన్నాను, మానేస్తాను ప్రభు, విధేయత చూపడం. విధేయతకు సమర్పణకి తేడా ఉంది. నిజమైనటువంటి సమర్పణ కలిగిన జీతం రోమ 12:2, రోమన్స్ 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము నయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి ఏం చేయాలి? మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ ఏమవుతుందంటే, నిజమైన సమర్పణకు మైండ్ మారిపోయి చెయ్యొద్దు అనే పని, వద్దు అనే పని, చూడొద్దు ఇలాంటి దగ్గర ఆగి, నువ్వు నన్ను ఏం చేయమన్నా దానికి నా శరీరం ఒప్పుకుంటాను, యాక్సెప్ట్ చేస్తాను. నా బాడీని నువ్వు ఎలా వాడుకున్నా పర్లేదు, నా ద్వారా నువ్వు ఎలా పనిచేసినా పర్లేదు, నన్ను నువ్వు ఎక్కడికి ఏం చేసినా పర్లేదు, నేనేం దాని గురించి గోల్ పెట్టను. కానీ మొట్టమొదటిది విధేయత చాలామందికి ఇష్టం, సమర్పణ చాలామందికి కష్టం. సమర్పణ కలిగినటువంటి జీవితం ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో, నీ శరీరాన్ని ఆయన వాడుకుంటునేటప్పుడు, ఆయనకి నచ్చినగా నేను నిలబెడుతున్నప్పుడు నీలో గొప్ప ఆనందం ఎలాగొస్తుంది తెలుసా? దేవా, నీ పనికి నన్ను వాడుకుంటున్నావు, సూపర్ నాయన, నీకు నేను పనికొచ్చే పాత్రలాగా ఉన్నాను, గొప్ప ప్రభువా, నన్ను ఎక్కడ కావాలంటే అక్కడ అలా వాడించుకో, ఎలా కావాలంటే అలా బాధించుకో, ఎలా కావాలంటే అలా శిక్షించుకో, ఎలా కావాలంటే. నా మైండ్ రూపాంతరం చెందిపోద్ది. ఈ రకమైనటువంటి సమర్పణ ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళేవాడు ఆయనే, విడిపించేది ఆయనే, బలపరిచేది ఆయనే, నడిపించేది ఆయనే, చెప్పుకునేది ఆయనే, అన్నీ ఆయనే చేస్తాడు. మీరు ఒప్పుకోలేదనుకోండి, మీకు అన్ని కండిషన్లో క్లాజులే వినపడతాయి. మీరు ఒప్పేసుకొని సమర్పించేసుకున్నారనుకోండి, ఆ నెక్స్ట్ గ్రేడ్ దేవునితో సంబంధం వినపడుతుంది. ఇర్మియా గ్రంథం 7:23 చెప్తుంది. జెర్మియా 7:23, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల, ఆయన మాటలు మీరు అంగీకరించిన ఎడల, మనసు మారి రూపాంతరం చెంది అంగీకరించిన ఎడల, నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. అసలు ఆయన మీకు ఎలా చెప్తారు తెలుసా? ఆయన మీకు దేవుడయ్యేటట్లు మిమ్మల్ని విడిపించడం, బలపరచడం, గొప్ప చేయటం, శక్తినివ్వటం, ఎంత పనులకు వాడుకుంటాడు. చూడండి, షడ్రకు మెషకు అబద్ధికులు ఏమయ్యారు? వెళ్ళిపోయారా లేదా? అక్కడ వాళ్ళు విధేయత చూపారు. సమర్పణ ఏంటి? వాళ్ళ ద్వారా దేవుడు మహింపరచడానికి. అప్పుడు ఎవరు మహింపరచబడ్డాడు? దేవుడు వాళ్ళు రక్షించబడ్డారా లేదా? సింహాల బోన్లో దానియేలు ఏమైంది?
ఒప్పుకున్నాడా లేదా? యేసుప్రభు శిలువ మీద ఏమయ్యాడు? ఒప్పుకున్నాడా లేదా? పునరుద్ధానం లేచాడా లేదా? ఎలాగైతే నువ్వు ఒప్పుకుంటావో నీకు ఆయన దేవుడై ఉండి ఆయన మిమ్మల్ని నడిపించే స్థాయికి తీసుకొస్తాడు. ఆ విషయం ఖచ్చితంగా మీరు సమర్పించుకున్నప్పుడు ఎలా అవుతుందో తెలుసా? మీ సొంత జనము మీలో ఉన్న దేవుని సంగతులు గుర్తించడం ప్రారంభిస్తారు. యువర్ ఓన్ పీపుల్ విల్ సీ ద గాడ్ ఈజ్ విత్ యూ. నీ బ్లడ్ రిలేటివ్స్ ఉంటారే, క్రిస్టియన్ ఆర్ నాన్ క్రిస్టియన్, వాళ్ళు ఒప్పుకుంటారు ఈమెతో ఇతనితో దేవుడు ఉన్నాడని. ఎందుకంటే ఆ సమర్పణ వాళ్ళు చేయలేరు, వాళ్ళు విధేయత చూపుతారు. మీ సమర్పణకు నీకు ఆ లీడింగ్ ఆఫ్ గాడ్ అనేది చాలా యునిక్గా కనపడుద్ది. అందుకు మీకు దేవుడిగా ఉండేటట్లు కనపడతారు. మరి వాళ్ళందరికీ దేవుడు యేసుప్రభు కాదా? అవును. కానీ నీకు దేవుడిగా ఉండేటట్లు వాళ్ళకి ఎందుకు లేడు? అదే దేవుళ్ళు ఆనందించటం. ఆ ప్రత్యేకత నీ ఒక్కడికే తెలుస్తుంది, నీ సమర్పణ కలిగిన నీ హృదయానికే తెలుస్తుంది. అట్లా గనక మనం సమర్పించుకుని ఈ 4 పనులు గనక మనం చేసేస్తే, మొదటిది దేవా నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉందేమో పరీక్షించుకోవడం. రెండోది రిపెంట్ అవుతూ ప్రతిదినము దేవుని ఎదుట మంచి మనస్సుకి నిలబడిపోవటం. దురాశలు, లోకపానందాలు, శరీర కార్యాలు, కోరికలు వర్సెస్ పాపాన్ని గెలవటం. మూడోది నిత్య సంబంధం కలిగి కఠినమైన హృదయం తొలగించుకుంటూ మాంస హృదయంతో మారిపోవటం. నాలుగోది దేవుని యందు మనస్సు మారి రూపాంతరం చెంది హృదయాన్ని దేవునికి వదిలేసుకుని ఆయన నీతో పనిచేయటానికి వదిలేసుకోవటం. నీ ఇంట్లో పనిచేస్తాడు, నీతో పనిచేస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పక్షంగా పనిచేస్తాడు. అప్పుడు నీ దేవుడే దేవుడు అనే మాట అందరికీ వినపడదు. ఏది గొప్ప? అందరిలాంటి దేవుడు లాంటి మనుషులు నువ్వు ఉంటావా? నీ దేవుడే ప్రత్యేకమైన వాడని అందరికీ చెప్పుకునే స్థాయికి ఎదుగుతావా? అది దేవుళ్ళలో ఆనందించగలగటం. అంటే దేవునిలో ఆనందించటంలో కూడా అంత సంతోషాన్ని వెతుక్కోగలగటమే ఈరోజు నేటి క్రైస్తవ్యం. కానీ నేడు చర్చికి వెళ్ళడమే క్రైస్తవ్యం, బైబిల్ చదవటం, సాక్ష్యం చెప్పటం, ఇంకేమన్నా చెప్తే ప్రార్థనకు సమాధానాలు వచ్చాయని చెప్పుకోవటమే క్రైస్తవ్యం అయిపోయింది. అసలు ఇది క్రైస్తవ్యం కాదు. నిత్యత్వంలోనికి నీలో తీసుకుని వెళ్ళగలిగే క్రైస్తవ్యానికి ఆనందించడం భూమి మీద. ప్రార్థన చేద్దాం.